మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ దినమున కొంత సమయము కొద్ది మాటలు వినటానికి సిద్ధపడదాం. త్వరగా మనం దేవుని వాక్యంలోనికి వెళుతున్నప్పుడు ఏకాగ్రత అంతా దేవుని వాక్యం మీదే ఉంచడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ఇక రాబోతున్న రోజుల్లో ఎండలు ఎక్కువ అవుతాయి. ఎండలు ఎక్కువ అయితే ఎక్కువ టైం మీరు కూర్చోలేరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సమయం ఇక్కడ కూర్చోలేరు ఈ రేకుల కింద. కాబట్టి నేను కూడా తగిన సమయంలోనే కొద్దిగా కొంతంగా తగ్గించుకుంటూ ముగించుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇబ్బందిగా ఉండకుండా సమయాన్ని కొంచెం కుదించుకొని కొద్ది మాటలు తెలియచేసుకుందాం. అందుకొరకు ప్రయాసపడదాం. ఓకే, సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును దేవుడు తన ఉద్దేశ్యములను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన తన ఉద్దేశాలను తెలియపరుస్తున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలమైన మనము, దేవుడు భూలోకములోనికి పంపించిన బిడ్డలమైన మనము జాగ్రత్తగా దేవుని ఉద్దేశాలు వినాలి. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయాసపడాలి. ఈరోజు ప్రాముఖ్యముగా కుటుంబం గురించి మాట్లాడుకుందాం. కుటుంబం అంటే తెలుసు కదా, సార్వత్రిక సంఘమైనటువంటి ఇది ఒక కుటుంబం. సంఘం అనేది ఒక కుటుంబం. రెండోది దేవుడు జతపరిచినటువంటి కుటుంబం. అంటే భార్య, భర్త, పిల్లలు, దీన్ని అంతటిని కలిపి కుటుంబం అంటారు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నటువంటి కుటుంబము దేవుని యొక్క సంఘం అనే కుటుంబం గురించి కాకుండా మన కుటుంబాలు, అంటే తల్లి, తండ్రి, పిల్లలు, ఈ కుటుంబం గురించి ఈరోజు కొంత సమయం మాట్లాడుకోవడానికి ప్రయాసపడదాం. కాబట్టి కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు బాగానండి, కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు కుటుంబంలో కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రాధాన్యత అంటే తెలుసు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు ఉంటాయి. ఇక్కడ కుటుంబంలో ఎవరి పాత్రకు వాళ్ళు ఏం చేయాలి? న్యాయము చేయాలి. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేయాలి. ఈ విధముగా మనం ఆలోచిస్తున్నప్పుడు, కొన్ని విషయాలు గమనించినప్పుడు, జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు, సాధారణంగా లోకములో ఒక పద్ధతి ఉన్నది. బాగా లోకములో ఒక పద్ధతి ఉన్నది. ఏమి పద్ధతి అంటే, కుటుంబమునకు శిరస్సు పురుషుడు. కానీ సంఘములో ఒక పద్ధతి ఉన్నది. ఏం పద్ధతి ఉంది చెప్పండి? స్త్రీకి శిరస్సు పురుషుడు. లోక పద్ధతిని సంఘానికి రుద్దకూడదు. సంఘము లోకం వేరు, కానీ సంఘానికి రుద్దడం కరెక్ట్ కాదు. లోకంలో ఉన్న పద్ధతులు మనుషులు పెట్టుకున్న పద్ధతులు, సంఘములో ఉన్న పద్ధతులు దేవుడు పెట్టిన పద్ధతులు. ఇక్కడ మీరు గమనిస్తే కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు. అది ఎవరు ఏర్పాటు చేశారు? మనుషుడు ఏర్పాటు చేసుకున్నది. మీరు బాగా వినాలి. ఇక్కడ ఈరోజు చాలా క్లారిటీగా వినాలి. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇది ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కుటుంబానికి శిరస్సు పురుషుడు అని ఎక్కడైనా రాసిందా బైబిల్ గ్రంథంలో? ఆలోచించండి. లేదు. లేనప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీకి మాత్రమే పురుషుడు శిరస్సు, కుటుంబానికి కాదని బాగా అర్థం చేసుకోవాలి. స్త్రీకి మాత్రమే పురుషుడు శిరస్సు. పురుషునికి అంటే స్త్రీకి పురుషునికి ఇద్దరకు శిరస్సు క్రీస్తు. ఇక్కడ ఏంటంటే తారతమ్యాన్ని చెప్తున్నాడు. తారతమ్యాన్ని అంటే స్త్రీ కొంచెం బలహీనమైన ఘటము, పురుషుడు కొంచెం బలమైనవాడు స్త్రీ కంటే అన్నట్టుగా, వీళ్ళిద్దరికంటే గొప్పవాడు దేవుడిని చెప్తున్నాడు. ఇది ఇక్కడ తారతమ్యం. ఎందుకు ఇలా చెప్పాడంటే, పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది కానీ స్త్రీలో నుండి పురుషుడు, అది బాగా అర్థం చేసుకోవాలి. పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది, స్త్రీలో నుంచి పురుషుడు రాలేదు. మొదటి వాడు దేవుడు, తర్వాత వచ్చిన వాడు పురుషుడు, తర్వాత వచ్చింది స్త్రీ.
ఈ మాత్రమే మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. కుటుంబం దగ్గరికి వచ్చినాక ఇక్కడ పెత్తనాలు అనేవి ఎక్కువైపోయాయి. ఈ పెత్తనం చేసేది ఎవరంటుంటే సమాజం మొత్తం ఏమంటుందంటే పురుషుడే పెత్తనం చేయాలంటున్నారు. సమాజం మొత్తం అలాగనే చెప్తుంది. ఇప్పుడు అది లోకానికి రుద్దుకుపోయారు. ఇప్పుడు ఈ రోజు దీన్ని ఎవరు కాదన్నా కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటారక్క? ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ మీకు అర్థం కావటానికి బైబిల్ గ్రంథాన్ని ఈ రోజు మీకు కొన్ని తువ్వి బయటికి తీసుకొస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేనేం తప్పేం మాట్లాడట్లేదు, కానీ బైబిల్ నిజేలా మాట్లాడుతుంది బైబిల్. ఇప్పుడు మనకు ప్రారంభం కావాలి, మనకు మూలం కావాలి. అక్క ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా మీరు విన్నారనుకో మీ కుటుంబాలను మీరు అట్టగొట్టుకోవాలి, మీకు తెలిసిపోదు. పురుషులు కూడా మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైపోయాయంటే ఆలోచించండి, నా ఇష్టం అనేది మనుషులకు వచ్చి కుటుంబాలను పాడు చేసి పెట్టారు. కుటుంబాలను పాడు చేసి పెట్టారు. ఎలా పాడు చేశారంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా కూడా మేము ఏమి అనకూడదనే పద్ధతులకు వచ్చి ఆ వరదలో స్త్రీలు పిల్లలు కొట్టుకుపోతున్నారు. వరద తెలుసు కదా, ఏం వరద అది? అప్పులు బాధ అనే వరద, వ్యసనములు అనే వరద, బాధ్యత లేని వరద. ఈ వరదలో స్త్రీలు పిల్లలు కొట్టుకొని పోతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఏం చేయమంటావు, పెత్తనం అంతా వాళ్ళదే, మనదేమి లేదు అనేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి చివరికి అడుక్కు తినే పొజిషన్లోనే కుటుంబాలు వచ్చాయి. ఈరోజు అడుక్కు తినే పొజిషన్లోనికి వచ్చాయి. మేము ఎప్పుడు అడుక్కున్నామంటే అన్నం అడుక్కోవటం కాదు, అవసరానికి పక్కన వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుక్కోవడం కూడా అడుక్కు తినే పొజిషనే. నిజమది, అంతే కదక్క? బాగా గమనించండి. కాబట్టి ఈరోజు మీకు కొన్ని నిజాలు బయటికి రావాలి బైబిల్లో నుంచి. నిజాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మీరు కూడా అవగాహన కలిగి జీవించాలి. వాళ్ళు అవగాహన కలగాలి, మనం అవగాహన కలిగి జీవించాలి. ఈ అవగాహన ఎప్పుడైతే ప్రజల్లోనికి వస్తుందో అప్పుడు వాళ్ళు పద్ధతిగా జీవిస్తారు. ఈరోజు మనం ఇప్పుడు మూలానికి పోదాం. మూలం అంటే ఏం తెలుసా? ప్రారంభం అని అర్థం. అక్క ఎందుకక్క పాపం ఇంకా స్టార్ట్ చేయలేదు అక్క. నేను నిజంగా స్టార్ట్ చేయాల, ఒక హెచ్చరిక చేస్తున్నాను మీకు, అంతే. స్టార్ట్ చేయాలి, వాక్యం స్టార్ట్ చేయాల. మీరు వినాలి బాగా, కుదార్థం కూర్చోండి, బాగా నీటి కూర్చోండి. మీరు అసలు ఫ్రీ చేయొద్దు శరీరానికి. ఫస్ట్లో అని చెప్పి ఏం చెప్పాను? శరీరాన్ని దాని ఇష్టం వచ్చినట్టు వదిలేయద్దు. మీ ఇష్టానికి శరీరాన్ని లోపరుచుకోండి. 2 గంటతోటి బయటకు పోయిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు వదిలేయాలి. ఫ్రీగా కూర్చుంటే శరీరం ఏమవుతుందంటే నెమ్మది తీసుకుంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది ఫ్రీగా ఉంటే. అదే కష్టంగా కూర్చుంటే విశ్రాంతి తీసుకోదు. పని చేస్తుంటే విశ్రాంతి ఉండదు. ఫ్రీ అంటే ఏంది? మనం ఎలా కుదార్థం కూర్చుంటే మనకు రెస్ట్ ఉంటుంది, అట్లా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక ఒక పద్ధతిగా కూర్చుంటే నిద్ర ఎప్పటికి రాదు. నిజంగా చెప్తున్నా, ఒక పద్ధతి కూర్చుని నిద్ర రాదు. కాళ్ళు బారు చాపుకొని చెవి ఇట్ట పెట్టుకొని ఇట్లా అనుకుంటే నిద్ర వచ్చేస్తుంది, వద్దన్నా కూడా ఇచ్చేస్తుంది. అంతే, దానికి ఫ్రీడమ్ ఇచ్చేసావు కానీ అంతే. పద్ధతిగా ఒక క్రమంగా కూర్చున్నప్పుడు కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి, నడుము నొప్పి పుడుతుంటది, మెడ నొప్పి పుడుతున్నప్పుడు నిద్ర ఆడవుతుంది. అవన్నీ ఉంటే నిద్ర రాదు. అప్పుడు ఆసక్తి మొత్తం వాక్యం మీద కాదు. కాబట్టి ఈరోజు మనం మూలంలోనికి వెళ్దాం, ఆది కాండంలోనికి వద్దాం. జాగ్రత్తగా నాడి మీరు మాత్రము చేతనైనంత వరకు మైండ్లో మాత్రం దీన్ని జాగ్రత్త దాచిపెట్టుకోండి. మీరు బతికినంత కాలం మైండ్లో దాచిపెట్టుకోండి ఈరోజు చెప్పే వాక్యాన్ని. రానోళ్ళు దరిద్రులు అనుకోండి. ఊరన్నా రాకుండా ఈరోజు ఏం లేకుండా ఉన్నటువంటి స్త్రీలున్న పురుషులున్న దరిద్రులు వాళ్ళు, అంతే. ఆది కాండంలోనికి వద్దాం. 2వ అధ్యాయం, ఆది కాండం 2వ అధ్యాయం, లేకపోతే 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం. బైబుల్ లాగే చదవండి, మీ ఇష్టానుసారంగా అసలు చదవద్దు. 1వ అధ్యాయం 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని అంటే ఒకళ్ళ ఇద్దరా? ఒక్కళ్ళే. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నరుని సృజించెను. చదవండి తర్వాత. దేవుని స్వరూపమందు ఏందమ్మా? వాణిని సృజించెను. ఎలాగా? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఆమేన్. ఈ 3 సందర్భాల్లో మీకేం అర్థమైంది చెప్పండి?
ఆడు చదివింది మీకేం అర్థమైంది? మీరు చదివింది మీకే అర్థం కాలేదా? ఆ ఆ తన స్వరూపమందు ఇక్కడ బాగా చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని అంటే ఒక్కనే చేశాడు, ఇద్దరిని చేయలా, ఒక్కనే చేశాడు. తర్వాత మాట చదవండి. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను ఒక్కడే. వాణ్ణి ఎలా సృజించాడంట? ఇప్పుడు విడదీస్తున్నాడు. ఎలా సృజించాడంటే స్త్రీని పురుషుణ్ణి. మొదటి పేరు ఊరిది రావాలి. మరి స్త్రీ అన్నాడు ఏంది అసలు? బైబిల్ మాట్లాడినప్పుడు క్లారిటీ ఉండాలి. ఒకటి, స్త్రీని గాను పురుషుని గాను చేశాను అన్నాడు. అసలు స్త్రీని గాను పురుషుని గాను అనేది ఒక్కనే చేసి వాడు ఒక్కడిని 2 భాగాలు చేశాడు అన్నాడు. అర్థమవుతుందా? చేసింది ఒక్కనే, వాడిని ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసినప్పుడు ఈ రెండిటికి సమాన హక్కులు ఉంటాయా, వేరు వేరు హక్కులు ఉంటాయా? అర్థమవుతుందా? ఎందుకు సమానమని అన్నానంటే ఇప్పుడు మనం ముందుకు పోదాం. 2వ అధ్యాయంలోనికి వద్దాం. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఆమేన్. దేవుడైన యెహోవా నరుడిని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? నరుడు ఒక్కడయ్యాడు. ఒంటరి అన్నాడు. ఇక్కడ ఇందాక నరుడిని అన్నాడు కానీ అక్కడ ఒంటరి అనలే, ఇక్కడ ఒంటరి అన్నాడు. ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎందుకు కాదు? మంచిది కాదంటే అర్థమైంది. మీరు అందరూ అర్థం చేసుకోండి అక్క. మీకు అందరికి షాపింగ్ చేయడం ఇష్టమే కదా? ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మేము ఎప్పుడు పోయినామయ్యా షాపులు కూడా బాగాలేదంటారా? నిజంగా చెప్పాలంటే షాపులకు పోయి ఉండరు కానీ షాపింగ్ మాత్రం చేసే అలవాటు ఉంటుంది. ప్రతి వాళ్ళకు ఉంటుంది అలవాటు. చేయకపోయినా కూడా మీకు అలవాటు ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్పిందే అది. స్త్రీ కొద్దిగా ఆశ ఎక్కువ అంతే. కొంచెం పాపం దాంట్లో ఏముండదు కానీ ఆశ ఎక్కువ అంతే. పాపం తపన ఏం లేదు కానీ ఆశ ఉంటుంది అంతే. అది అందక అలా తృప్తి పడుతుంటారు కానీ అందితే మాత్రం దొరకరు అనమాట. అది ఎలానే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మంచిది కాదంటే అర్థమైంది, నచ్చలేదు అని అర్థం. ఇప్పుడు మీరు అక్కడ పోయారు అనుకోండి, 100 రకాల చీరలు చూపెడతారు. ఏం చేస్తావు? వాడు అన్నిట్లలో ఒకటి తీసుకుంటా, మిగతాయి ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చదమ్మా? ఎందుకు నచ్చలేదు? ఒకటే నచ్చుద్ది కదా, ఎందుకు నచ్చలేదు అది తెలియాలి. ఎందుకు నచ్చలేదో తెలియకపోతే మీరు ఇంకా ఏదో గుడ్డోడు పోయి గడ్డిలో పడ్డట్టు ఏదో ఒకటి తీసుకుని వస్తారు అనమాట. అయితే అంతేనా? నీకు నచ్చింది దాంట్లో లేదు అంటుందా? నీ మనసుకు నచ్చింది వాటిల్లో లేదు కాబట్టి అవి నచ్చలా. కాబట్టి ఇప్పుడు దేవుడైన యెహోవా కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది ఎందుకు కాదంటే దాంట్లో ఏదో కొద్దిగా తరుగుంది. అప్పుడప్పుడు చూస్తావు అంతా బాగుంది కానీ ఈ అంచు మీద పోతలు వస్తే భలే ఉండి అంటారు. ఆ పోతలు తరిగాయి కాబట్టి దాన్ని పక్కనేసావు. అర్థమైందా? అంతా బాగుంది కానీ ఈ యొక్క అంచు ప్లెయిన్ కాకుండా ఏదైనా డిజైన్ వస్తే బాగుండంట అంటే అక్కడ నీకు అది నచ్చింది కాదు. ఇక్కడ దేవుడు కూడా నరుణ్ణి చేసిన తర్వాత నచ్చలా. ఎందుకంటే ఏదో కొరత ఉంది. ఆ కొరత పూర్తి చేస్తేనే మనిషి. ఆమేన్. ఇప్పుడు దీన్ని నిండా నీళ్ళని అంటారు అక్క. మీరు కొద్దిగా ఉన్నాయి, ఇంకా ఖాళీ కొంచెం ఉంది. కొంచెం ఖాళీ ఉంది అన్నంత మాత్రం అది ఫుల్ అని ఎవరని చెప్పగలరా? ఆ ఖాళీ నింపితేనే అది ఫుల్ అవుద్ది. ఇప్పుడు ఆ ఖాళీకి ఇలువ ఉందా లేదా? ఇప్పుడు ఏమంటావు? ఈ పాటలో అంటావు ఈ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఉన్నా నాదే గొప్పతనం. నువ్వు ఎంత ఎక్కువ ఉన్నా ఆ ఫుల్ఫిల్ కాకుండా నువ్వు పూర్తి కాలేవు. ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని ఇదేముండదు. ఇక్కడ నుంచి మనము మాదిరెడ్డి పాలెం దాకా పోయినాం అనుకోండి, వదిలిపోయినట్టు అంటామా? ఆ కొద్దిగా పోతేనే ఆ కొద్దిగే ఈ మొత్తానికి పూర్తి అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఆ కొంచెమే ఈ మొత్తానికి సంపూర్ణం అవుతుంది. కాబట్టి నరుడిలో నుంచి స్త్రీ రానంత వరకు నరుడు అసంపూర్ణుడే. నేను ముఖ్యము, నాది ముందు ఎన్ని కాదు. ఇక్కడ దేవుడు చేశాడు వాణిని అన్నాడు, వాణ్ణి స్త్రీగాను
పురుషునిగా చేసేటప్పుడే ఒక్కడిగా ఇక్కడ చేసి ఇద్దరిని చేసి ఇద్దరిని ఒక్కళ్ళలో పెట్టి నిలబెట్టాడు ఆడ. ఎందుకంటున్నానంటే పురుషుడికి గాఢ నిద్ర కలుగ చేసి వాని పక్కటెముకని తీసి ఏం చేశాడు? స్త్రీని చేశాడు. వాని పక్కటెముక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పక్కటెముక పురుషుల్లో ఉందే కదా. బాగానండి, పురుషుల్లో ఉందే కదా. ఇప్పుడు ఆదాము పక్కటెముకలో నుంచి వచ్చిందే అవ్వా. అంతే. మళ్ళీ మనందరం కూడా భర్తల పక్కటెముకలో నుంచి మీరు వచ్చారన్నది తప్పిది. ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వని చేశాడు. ఇంకా అందరి పక్కటెముకలు వరగబేకలా మీరు పోయి అక్షరాలకి ఇస్రాయలు తీసి బైబుల్ తప్పంటే తప్పు కాదు. ఒక్క ఆదాం పక్కటెముకనే తీసి అవ్వని చేశాడు. ఇంకా తర్వాత అంతా అది వారసత్వం వచ్చింది. అది కాదు ఎవరు పక్కటెముక వాళ్ళని ఏదో గుడ్డిగా మీరు చెబితే అది కరెక్ట్ కానే కాదు. అందరికీ కరెక్ట్ పక్కటెముకలు ఉంటాయి. పావులంటే చూడండి, పురుషుడికి ఉంటాయి, స్త్రీలకు ఉంటాయి, ఉండవు. ఆదాముదే తీశాడు అంతే. ఇప్పుడు ఆదాము పక్కటెముకలో నుంచి ఎవరిని తయారు చేశాడు? అవ్వను తయారు చేసి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. చూడండి ఇక్కడ చదవండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం చూడండి. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకొనెను. ఎవరు అనుకున్నాడు? దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు? దేవుడైన యెహోవా ఆదామును నిలబెట్టి ప్రతి జంతువుని తీసుకొచ్చాడు అమ్మ ఆదాము దగ్గరికి. కుక్కని తీసుకొచ్చాడు, నక్కని తీసుకొచ్చాడు, పులిని తీసుకొచ్చాడు, సింహాన్ని తీసుకొచ్చాడు, ఎలుగుబంటిని తీసుకొచ్చాడు. ప్రతి దాన్ని తీసుకొచ్చి ఇద్దరిని పక్క పక్కన పెడితే కుదరలా. ప్రతి దాన్ని తెచ్చి పక్కన పెడితే కుదరలేదు. ఇప్పుడు సాటి అయినటువంటి అంటే ఆదాములాగా ఉండేటువంటి మరో మనిషి కావాలని ఆదాములో నుంచి తను యొక్క నిర్మాణంలో ఉన్నాం. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు వీళ్ళిద్దరిని. ఇది బైబిల్లో ఉన్నటువంటి మర్మం. జగత్తుకు పునాది వేయబడక మునిపి, ఇప్పుడుగా చేసింది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత వీళ్ళిద్దరిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే బాగా అర్థం చేసుకోండి. ఇదిగో ఆదాముకు సాటి అయిన సహాయము నేను చెయ్యాలనుకున్నాను. మీరందరూ అనుకున్నట్టుగా ఆదాము పక్కటెంకం చేసి అవ్వను తయారు చేశారు కాబట్టి నా భర్త పక్కటెంకం చేసి నన్ను తయారు చేశారంటే భర్త చనిపోయిన తర్వాత స్త్రీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు రెండు పక్కటెంకలు చేసినట్ట. అజ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకైతే పెద్ద తెలుసు అని ఫీల్ అవుతారు. తప్పది, అస్సలు దాన్ని నమ్మద్దు. ప్రారంభంలో జరిగింది ఒకటే, ఇంక తర్వాత జరగల. ప్రారంభంలో మట్టితో చేశాడు. ఇప్పుడు అందరిని మట్టితో చేసిండ్రా? తల్లి గర్భంలో పిండంలో తయారు చేస్తున్నాడు ఇప్పుడు అంతా. ఇదంతా బైబుల్ యొక్క నిజ స్వరూపం ఇలాగనే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలంతే. కాబట్టి స్త్రీనిగా తయారు చేసి ఏమన్నాడంటే ఇదిగో ఈమె నీకు సాటి అయిన సహకారి. సహకారి అని ఇప్పుడు బాగా గమనించి ఆలోచించి 24వ వచనం జాగ్రత్త చదవండి. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. వారిద్దరు ఏమయ్యారు? ఇప్పుడు ఏక శరీరం. ఏక శరీరం అంటే ఒకే శరీరం. ఇప్పుడు ఒకే శరీరంలో వ్యత్యాసాలు ఉంటాయా? ఇప్పుడు చెప్పాలి. ఒకే శరీరంలో వ్యత్యాసాలు ఉంటాయా? వ్యత్యాసాలు అంటే మీకు అర్థం కావట్లని చెప్తాను. తల ఎక్కువ, కాళ్ళు ఏమన్నా తక్కువ? ఓకే, మీరు అన్నట్టు కరెక్ట్గా చెప్తాం. కాళ్ళు తక్కువ తల ఎక్కువ అంటున్నావు. కాళ్ళు లేకుండా తల ఆడికన్నా పోద్దా? బాగా అర్థం చేసుకోండి. కుడిచే ఎక్కువ, ఎడం చేయమని తక్కువ? బాగా ఆలోచించండి. కానీ ఏమన్నాడంటే కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అన్నాడు, కానీ శరీరం మొత్తం ఉంటేనే దానికి విలువ. ఏది లేకపోయినా ఏమంటారు? కొదువా. ఏది లేకపోయినా వాడిని మనం ఏమంటామంటే హ్యాండిక్యాప్డ్ అంటాం. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. నోరు లేకపోతే మోగోడు అంటాం, చెవులు వినపడకపోతే చెవిటోడు అంటాం, కాళ్ళు లేకపోతే కుంటోడు అంటాం, కళ్ళు లేకపోతే గుడ్డోడు అంటాం. ఇది మనం చెప్పి మనం అంటాం. కాబట్టి ప్రతిదీ విలువ కలిగిందే శరీరంలో.
కాబట్టి తల ఎంతో కాలు అంతే. అప్పుడు మీరు అనొచ్చు, తలంతో కాలు ఎంత అయినప్పుడు మరి కిరీటం తలకు పెడతాం కదా, కాళ్ళకు పెట్టుకోమంటే కిరీటం తల కోసం తయారు చేసిండు, చెప్పులు కాళ్ళ కోసం తయారు చేసిండు. మరి కాళ్ళకు చెప్పులు పెట్టుకుంటావు కదా, తలకు పెట్టుకో చెప్పులు చూద్దాం. తలకు పెట్టుకొని చెప్పులు చూద్దాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు తల ఎక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ తలను నడిపించేది ఎవరు? కాళ్ళు లేకుండా తల అడకన పోద్దా? ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు అనుకోవచ్చు, తల లేకపోతే కాళ్ళే లేవు కదా. తల లేకపోతే అది పురుషుని యొక్క ప్రాధాన్యత. అర్థమైందా? పురుషుడు శిరస్సే గాని పురుషుడే గొప్ప కాదు, ఇక్కడ శిరస్సు అంతే. ఇది బాగా ఆలోచించండి. ఇది బైబిల్లో ఆలోచిస్తే అది గొప్ప, లోకంలో ఆలోచిస్తే వీళ్ళకి ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను మమ్మల్ని తక్కువ చేస్తున్నాను. తక్కువ అని ఇక్కడ చేయలా, తక్కువ చేయలేదు, ఎక్కువ కాదు, సమానం అని మాట్లాడుతుంది ఇక్కడ. ఇప్పుడు భారతదేశంలో కొట్లాడే దేనికోసం తెలుసా? సమాన హక్కులు కావాలి అని, అందరికీ సమానం కావాలని. ఎందుకంటే నీ బాధ్యత నువ్వు చేస్తున్నావు, నా బాధ్యత నేను చేస్తున్నాను. ఒక 50 లేదా 100 సంవత్సరాల క్రితం అయితే స్త్రీలు బయటికి పోయి పనులు చేసేవాళ్ళు కాదు, ఉద్యోగాలు లేవు స్త్రీలకు. ఒకప్పుడు భర్త చనిపోతే ఇంట్లోనే కూర్చోవాలి, బయటికి రావటానికి లేదు. తర్వాత పోట్లాడి వాళ్ళు తెచ్చిన తర్వాత మేము గొప్ప సమాజాన్ని నిర్మించామన్నారు. బైబిల్ ముందే చెప్పింది, ఉండొద్దు, ఎవరి పద్ధతులు వాళ్ళ ప్రకారం, ఎవరి విలువలు వాళ్ళవే. బాగా అర్థం చేసుకోండి. స్త్రీ ఉంటేనే పురుషుడికి విలువ, పురుషుడు ఉంటేనే స్త్రీకి కూడా విలువ. చాలా మంది అనుకోవచ్చు, నువ్వు లేకపోయినా నేను బతుకుతాను అంటాడు, బతకమని చెప్పు చూద్దామండి. నిజంగా చెప్తున్నాను, మీ అందరికి అర్థం కావటం చెప్తాను. పురుషుడు ఎక్కడ ఉన్నా అతనికి విలువే, కానీ స్త్రీ లేకపోతే అతనికి ఏముండదు, ఎక్కడ ఉండదు. ఇప్పుడు చెప్పాలి, స్త్రీ లేకపోతే పురుషుడికి విలువ ఎక్కడ ఉండదు. ఆమేన్. ఇంటిలో ఉండదు. ఒక ఇంటిలోనికి వెళితేనే చెబుతారు ఇంట్లో స్త్రీ ఉందా లేదని. ఎలా చెప్పగలరు? ఆ ఇంట్లో ఉన్న పద్ధతిని బట్టే. పురుషుడు ఎంత చలామణి చేసినా, ఎంత ఎచ్చలేసినా, ఎన్ని చలనాలు చేసినా, ఎంత చేసినా బయటనే గాని ఇంటికి వచ్చిన తర్వాత భార్య పెడితే తినాలంతే. ఆ మొండి పెడితే తినాలి. నేను వేసుకొని తింటానంటే ఎన్ని రోజులు వేసుకొని తింటాం? ఎన్ని రోజులు వేసుకొని తింటారక్క? ఎట్ట తింటారంటే వేసుకొని తినేవాళ్ళకి చెప్పండి, గట్టిగా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. 4 రోజులు తిని 5వ రోజు వాటర్ నుంచి తెచ్చుకుంటారు. ఏందా ఈ మధ్య వాటర్ నుంచి అన్నం రోజు తెచ్చుకుంటున్నాం అంటే వండుకొని ఇసుగు పడుతుందంట. 2 రోజులు వండుకుంటే ఏమైందంట అంటే 2 రోజులు వండుకోవడానికి ఇసుగు లేతే జీవితాంతం వండుతున్న ఆమెకి ఇసుగు లేదా? ఎందుకు లేదు చెప్పాలి మీరు, ఎందుకు లేదు? ఆమేన్. అది నీ బాధ్యత. నీ బాధ్యత నువ్వు పనిగా చెప్తే ఒప్పుకోరు ఊరాడా, అది నీ బాధ్యత అంతే. ఉదయాన్నే లేచి కసువు కొట్టేది నీ బాధ్యత, ఊరు కొడతారు, అది నీ బాధ్యత. ఎందుకంటే పురుషుడు అన్ని పనులు చేసుకోవటం అతనికి కుదరదు కాబట్టి నిన్ను సాటి అయిన సహకారిగా చేశాడు. అది నీకు అర్థం కాకేమంటాడు, మొత్తం నేనే పొద్దుకోకులు వండాలి, నేనే బట్టలు ఉతకాలి, నేనే అన్నం వండాలంటే నువ్వు అనకు దూరం ఉండాలి, నువ్వు చెప్పి దూరం చేయాలమ్మా. ఇంటిలో కసువు ఉన్నా, చెత్త చెదారం ఉన్నా, బూజు పట్టిపోయిన ఇల్లు, ఆ ఇంటిలో ఉన్న స్త్రీని ఏమంటారంటే ఉన్నా కూడా సచ్చిన దాని లెక్కే. ఇల్లు శుభ్రపరిచే బాధ్యత, కుటుంబాన్ని శుభ్రపరిచే బాధ్యత స్త్రీలది. అందుకనే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని ఏందంట, బాగా నెలక ఏందంట, గృహ పరిపాలన జరిగించుచు. గృహ పరిపాలన అంటే ఇప్పుడు చెప్పాలి మీరు, ఎంత బాగా ఆలోచించండి. పరిపాలన అంటే ఏంటిది? మన దేశాన్ని పరిపాలించేది ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నాడు.
ఏం పరిపాలన అంటే ఎవరికి ఏమి ఇవ్వాలి, రైల్వేకి ఏమి ఇవ్వాలి, బస్సులకి ఏమి ఇవ్వాలి, ఆరోగ్యాలకు ఏమి ఇవ్వాలి, పంటకి ఏమి ఇవ్వాలి, మొత్తం ఆయన సంతకం పెడితేనే నువ్వు ఎంత చేసినా నీ పరిపాలన అంతా బయటనే. గృహ పరిపాలన ఎవరిది? స్త్రీలది. గృహ పరిపాలన మీది. అందుకనే గృహాలను బాధ్యతగా చూసుకునే బాధ్యత మీదే. పొద్దున్నే లేస్తాడు, లేచినమ్మటి అటు ఇటు పోతుంటాడు. కోళ్ళు ఉంటాయి ఇళ్లలో, కుక్కలు ఉంటాయి. ఎక్కువ శాతం కోళ్ళు పిల్లులు ఉంటాయి. ఈ కోడి ఏం చేద్దంటే ఇంటి చుట్టూ పెంటలేస్తుంది. వీడు మాత్రం కాళ్ళతో అద్దొక్కకుండా ఇద్దొక్కకుండా బల్లే పోతాడు బయటికి. అదే ఎక్కడ కాళ్ళకు అవుద్దామని ఇట్టా ఇట్టా పక్క పక్కన పట్టుకుంటూ బయటికి దాటిపోతాడు. అమ్మయ్య అంటది. ఏమో కూడా అలాగనే లేచి తొక్కకుండా బయటికి పోద్దా. లేచి కోళ్ళను తిట్టుకుంటూ, కోళ్ళను కసిరించుకుంటూ, ఆ చీపిరి తీసుకొని గొడ్డ తెచ్చుకొని మొత్తం శుభ్రంగా తుడుచుకుంటుంది. ఎందుకంటే ఇంటిలో చెత్తుంటే పురుషుడైనా చూస్తాడు కానీ స్త్రీ చూసి ఊరక ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే ఇంటిలో చెత్తుంటే వచ్చిన వాళ్ళు తిట్టేది ఎవరిని? పురుషుని తిడతాడా? ఇల్లు అంత దరిద్రంగా అంతే ఊడ్చుకోవచ్చు కదరండి ఎప్పుడు అంటారా? గృహ పరిపాలన బాధ్యత దేవుడు మీకు అప్పగించాడమ్మంటే. మేమేం పరిపాలన చేయాలంటే గృహాన్ని పరిపాలించాలి. అందుకనే సొలొమోను గారు మాట్లాడితే ఏమన్నాడంటే బాగానండి, 14వ అధ్యాయం 1వ వచనంలో చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎవరు కడతారు ఇల్లు? ఇప్పుడు చెప్పాలి, ఇల్లు కట్టేది ఎవరు? ఇల్లు కట్టడం అంటే ఇటుకరాలు తెచ్చి, సిమెంట్ తెచ్చి, అవన్నీ తెచ్చి కట్టడమా? మరి కట్టడం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి, మీరు నిద్రపోయేలు కూడా లేచి చెప్పండి. ఇల్లు కట్టడం అంటే ఏంటిది? అది ఎలాగా? తీతుకు రాసిన పత్రిక. మీరు ఏదో గుడ్డికి చెప్పారు అనుకో. అందుకు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంటిలో ఎవరు ఎట్ట తెచ్చినా నాకెందుకులే, నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే మళ్ళీ ఇల్లు తగలబడిపోయాయి కొన్ని. నీకు దేవుని దగ్గరే ఈ జ్ఞానం ఉంది, ఎక్కడ దొరకదు మీకు. తీతు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయం 4వ వచనం. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. ఏమని చెప్తున్నాడు? యవన స్త్రీలు ఏం చేయాలంట? భర్తలకు లోబడాలి. ఎక్కడా? ఇది పాయింట్ ఇక్కడ మనకు. ఎక్కడా? సమాజంలో, కుటుంబంలో మంచి చెప్పినప్పుడు లోబడాలి. బాగా అర్థం చేసుకోండి. నేను తాగటానికి పోతున్నాను, బీరువాలో డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు నోట్ల కట్టలు తీసుకొడతాను, నువ్వు నా కాళ్ళ కింద ఉన్నదాన్ని పడి ఉండమంటే నీ ఒక్కడిది కాదు, కుటుంబం 9 నెలలు మోసి 10 నెలలు మోసి పిల్లలను పెంచి పెద్ద చేసినప్పుడు రేపు ఏమంటారంటే ఈడు భార్య కరెక్ట్ ఉంటే ఈడు బాగుండాలని నన్ను అంటారు. ఎట్ట పెంచావమ్మా నీ పిల్లలు నాన్న అంటాడు. ఎవరైనా భర్తలు అన్నారు, తండ్రులను అన్నాడమ్మా. ఎవడైనా అన్నాడు పిల్లలు చెడిపోయి తండ్రులను అన్నాడా? ఈడు తండ్రి టటోడు కాబట్టి అన్నాడా? ఎట్ట పెంచిందిరే వీళ్ళమ్మ అంట. మీరు ఆడపిల్లలు ఉంటారు కదా పాపం, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పెట్టింటికి పంపిస్తారు మెట్టింటికి. మీ అమ్మ ఎట్ట పెంచింది నిన్ను అంట. ఎందుకు తండ్రిని అనొచ్చు, అమ్మని ఎందుకు అంటున్నావు? ఎందుకు వస్తుంది అక్క? తల్లి వచ్చేది అంట, ఎందుకు వస్తుంది చెప్పండి నాకు. గృహ పరిపాలన చేసేది మీరే. గృహాలలో పరిపాలన చేసేది మీరే. ఎలాగంటే పరిపాలన చేసేది బాగా గమనించి ఆలోచించింది. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం, బాగా గమనించండి. మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. 31వ అధ్యాయము 27వ వచనం, సామెతల గ్రంథం 31:27. ప్రతిదీ అమ్మా అందరు కూడా చదువు వచ్చిన చదువు రాని వాళ్ళు బైబిల్ తీయద్దు, నాకు వెళ్ళి చూడండి చాలు. పదే చెప్పండి నేను.
చదువు వచ్చిన వాళ్ళు ఒక చదువుతారు, చదువు రాని వాళ్ళు నాకు వెళ్ళి చూడండి. మీరు అంత చదవాలంటే రాసుకొని పోయి ఇంటికాడ బాగా చదవండి కూర్చొని. 31వ వచనము, 21వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను, ఎవరి నడతలను? ఇంటి ముందు పోయే పనికి మాలిన వాళ్ళ నడతలు కాదు, నీ ఇంటిలో ఉన్న వాళ్ళ నడతలను బాగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. ఆమె ఏం చేయాలంట? నీ పని ఏంది? మీ పని ఏంది? అన్నం వండటము, వచ్చినప్పుడల్లా హోటల్లో వాళ్ళ పెట్టినట్టు పేట్లు వేసి ఇసిరినొకటము, పిల్లలు వచ్చిన తర్వాత అన్నం ఆడిని వేసుకొని తిని ఇసిరినొకటం కాదు. అన్నం వండి పెట్టడానికి పని మనిషి అయినా సరిపోద్ది. ఇంటిలో ఉన్నటువంటి పిల్లల నడత, భర్త నడత, ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెల నడతలను బాగుగా కనిపెట్టాలి నువ్వు. నా వల్ల ఎట్టవుతాయి అంటే, దేవుడు మీకే ఇచ్చాడు ఆ జ్ఞానం పురుషుడికి. ఇలా మీరు ఎంత టాలెంట్ కలిగిన వాళ్ళు అంటే, పిల్లవాడు బయటికి పోయి వచ్చిన తర్వాత వాడి టెన్షన్, వాడి గుండె కొట్టుకునే పద్ధతిని, వాడి మొక్క కలయికలు చూసి యాడ్ నుంచి వస్తున్నారో చెప్పగల టాలెంట్ దేవుడు మీకు ఇచ్చాడు. అర్థమైందా? భర్త బయటికి పోయి ఇంట్లోకి వచ్చిన తర్వాత టెన్షన్ పడుతున్నా, లేకపోతే ప్రశాంతంగా ఉన్న యాడున్నా, అతడు ఏ పని చేసి వస్తున్నాడో కూడా వాళ్ళు చెప్పకుండానే చెప్పే టాలెంట్ మీకుంది. బైబిల్ అదే చెప్పేది. ఓరగా చెప్పింది అనుకున్నావు దేవుడు. స్త్రీ ఏం చేయాలంట చూడండి అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. బాగుగా. ఇలా టెన్షన్ అంతా ఏంది? ఏమంటారు? నేను ఎప్పుడు పోతే నీకెందుకు అంటాడు. వీళ్ళకి మాత్రం పదార్థంలోనే మన ఇంట్లో. పిల్లోడు పొద్దున పోయి సాయంత్రం దాకా వస్తాడు. ఇంటికి వచ్చినాకని పొద్దున బొండి అయ్యా ఇంకా ఇంటికి రాలేదంటే, యాడికి బొండి వస్తలే అంటే ఏం మాత్రం బోధెందు, నీళ్ళు తాగదు, ఇంట్లోనే ఉంటుంది. ఏంటంటే ఎక్కడే బొండో. ఇంటికి రాగానే ఇప్పుడు దాకా యాడికి బొండురా కోపం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బాగానండి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మా నాన్న మంచోడు మా నీకంటే, ఎందుకు అడగడుగా? అసలు అడగడు. ఎందుకు అడగడు? ఆయన పరిపాలన బయట. ఇంటిలో బియ్యం లేకపోతే ఎవరికి టెన్షను? ఇప్పుడు చెప్పాలి, ఎవరికి టెన్షను? స్త్రీకి టెన్షను. స్త్రీకి టెన్షన్ అయ్యి వెంటనే షాపు పోయి బియ్యం తెచ్చుకోదు. పోయి, ఏమండి రేపు ఉదయం బియ్యం లేవండి, పిల్లల పత్తులు పడుకుంటారండి అంటే, ఓకే ఉదయానికల్లా తెచ్చేస్తాలే అంటాడు. అర్థమైందే? 10 మందిలో నిలబెట్టప్పుడు కూడా భర్త 10 మందిలో నిలబడి ఏమంటాడు తెలుసా? ఇదిగో నా భార్యకు ఏదైనా తక్కువ చేశానేమో చూడు అంటాడు. నీకేమన్నా అన్నం లేదా, ఇల్లు లేదా, కట్టుకోవడానికి బట్టలు లేవా, ఏమి తక్కువ చేశానంటాడు. వీళ్ళు నిలబడి పిల్లలు చెడిపోతుంటే నువ్వేం చేస్తున్నావు అనరు. పిల్లలు ఏ దారి నడుతున్నారు నీకు తెలియదమ్మా ఇంట్లో ఉన్నావని నిన్ను అడుగుతారు. బాగా అర్థం చేసుకోండి. కుటుంబ పరిపాలన మీ చేతిలో పెట్టాడు, కుటుంబాన్ని ఏలటము వాళ్ళ చేతిలో పెట్టాడు. ఏలటం వేరు, పరిపాలించటం వేరు. కుటుంబంపై పెత్తనము నీదే. నిజంగా చెప్పాలంటే భర్తపై కూడా నీదే పెత్తనం. మీరు అనుకోవచ్చు ఏందంటున్నారు, మీకు అర్థమైందో కాలేదు. చిన్న మిస్టేక్ చేసి వచ్చిన భర్త ప్రపంచంలో ఎవరికి భయపడు కానీ భార్యకు భయపడతాడు. తెలుసా? టెన్షన్ భయంతో గుండెలు కొట్టుకుంటాడు. ఏంటంటే ఇంటికి పోకపోతే నా భార్య ఏమంటాడు? భయపడాల్సిందేంది? ఆమె తక్కువే కదా, మరి భయం ఎందుకు? ఏ భయం లేనోడు బాధ్యత లేనోడు అని అర్థం. భయం లేనోడికి ఏం లేదు, బాధ్యత లేకపోతే వదిలేయాలా? ఆ బాధ్యత ఇప్పుడు స్త్రీలు తీసుకుంటున్నారు పాపం. అందుకని చాలాసార్లు ఏమంటారు తెలుసా? వీళ్ళ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏమంటారు వీళ్ళు? తాళాలు నీ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటారు చెప్పండి, మీకు అర్థమైందో కాలేదు. ఎందుకంటారమ్మా? నిజంగా చెప్పండి. ఇక్కడున్న మీ అందరికి చెప్తున్నాను, స్త్రీలైనటువంటి అక్కలకు, తల్లులకు, చెల్లెలకు చెప్తున్నాను, మీకు కూడా చికెన్ బిర్యానీ తినాలని ఉంటుంది, మీకు కూడా రోజుకు ఒక థమ్స్అప్ తాగాలని ఉంటుంది, మీకు కూడా అది ఇది చేసుకోవాలని ఉంటది. కానీ తీసే ప్రతి రూపాయి కూడా ఖర్చు ఎందుకని కోరికలు చంపుకొని బతుకుతారు అక్కడ మాత్రం. అందుకే 1000 రూపాయలు 500 రూపాయల నోటు పురుషుడు బయటికి తీసుకెట్టుకి ఇంటికి వచ్చి రాగానే అయిపోయి అంటే 500 కానీ
అదే నీకు 500 రూపాయలు నోటు ఇస్తే పొదిలి పోతావు, ఒంగోలు పోతావు, మార్కాపురం పోతావు, మళ్ళీ ఇంటికి వస్తావు, 100 రూపాయలు ఉంచుతావు. ఎందుకంటే కుటుంబ పరిపాలన దేవుడు మీ చేతిలో పెట్టాడు. కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడం వాళ్ళ చేతిలో పెట్టాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, భార్య ఏం చేయాలో తెలుసా? కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వాణి నడతలను బాగుగా కనిపెట్టును. బాగుగా కనిపెడుతుందంట. ఎంత బాగా కనిపెట్టుద్దంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. చాలాసార్లు మీరు అనుకుంటారు, పళ్ళెంలో అన్నం వేసుకుంటారు, కట్టకట్ట రెడీ చేసుకుంటారు, పని ఎంత పని మీరు చేసి వస్తారు మీకు తెలుసు. మొత్తం కలుపుకొని కడుపు ఆతురుతో నోటిలోని పోగానే వెంటనే భర్త పిల్లలు గుర్తొచ్చి వీళ్ళు తిన్నారో లేదని ముద్దాడిసి నీకు బయటకు వేసి వస్తారు. వాడు కడిగిపోయి అన్నం తినంటే నేను తింటే తిన్నా, లేకపోతే నువ్వు తినరాదంటే అంతే. తిన్నవాళ్ళే చెప్పాయి. వాడు కసిరించుకుంటున్నా కూడా ప్రేమతో అడిగేస్తుంటావు అంతే. నేను తర్వాత తింటాను, నువ్వు తినంటే తిని మర్చిపోకుండాని అప్పుడు పోయి ఆ కుండలో ఉంటది కదా అన్నం చూసి, ఇది నా భర్తకు నా బిడ్డకు సరిపోద్దే లేదని ఇప్పుడు నువ్వు వేసుకున్న అన్నంలో సగం తీసి కుండలో పెట్టి ఆ సగం ఆకలితో వెళ్ళిపోతావు అంతే. ఎందుకు చెప్పు? ఇవన్నీ కాదు. ఎందుకంటే సాయంత్రం అన్నం లేకపోతే తక్కువ అయితే వాడు వచ్చి మళ్ళీ నిన్నే కదా అడిగాడు, అన్నం అంత తక్కువ ఎందుకు కొని, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చుగా, కొంచెం ఎక్కువ వండేయచ్చుగా, ఎందుకు అంత తక్కువ వండేవి అంటాడు. తలకాయ నొప్పి ఎందుకని ప్రేమ చేత రేయ్ బాగానే అమ్మా మీ పనులు ఏమన్నట్టు తర్వాత చేసుకోండి, లేదా ముందు చూసుకోండి. వాక్యం చెప్పేటప్పుడు చెప్తే నాకు కోపం అవుతుంది. ఎవరినైనా ఏదైనా అంటే మీరు బాధపడినా కూడా నాకు నచ్చదు. ఖచ్చితంగా వాక్యం చెప్తున్నాను. నడతలను చూసే బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడమ్మా. వాళ్ళ నడతలను చూడాలి, కనిపెట్టాలి. ఎప్పుడెప్పుడు అంటారు, అసలు నువ్వు నన్ను ఎప్పుడు కనిపెట్టలేవు, నేను ఆడిపోతుంది తెలియదు, ఎందుకు నీకు ఇంత టెన్షన్ అని చెప్తే, నీవు తెలియకుండా నువ్వు అడుగడుగు ఎక్కడేస్తున్నావు సీసీ కెమెరాలు పెట్టి ఉంటారు మీరు అంతే. నీకెప్పుడు మా మీద చెంతానంటే నీకు తెలుసో తెలియదు, బాగా నన్ను గమనించండి. మీరు ఒక్కసారి కుటుంబాన్ని పరిపాలనలో నుంచి బయటకు వచ్చారా దేశాన్ని ఏళ్తారు. తెగించింది ఎంతకైనా దారి తెత్తది అంటారు పెద్దవాడు. పురుషుడు ఒకవేళ తెగించినా బద్దులు ఉంటాయి, కానీ స్త్రీ ఒక్కసారి తెగించిందంటే ఎనుక ముందు కూడా చూడదు అంతే. నిజంగా అదే చెప్తుంది బైబిల్, అలా అని చెప్తుంది. బాగా ఆలోచించండి. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకునేంటే అర్థమైంది. కట్టడం అంటే అర్థమైంది, భర్త ఎక్కడికి పోయాడా ఎక్కడొస్తున్నాడని కనిపెడుతుంటది. ఎక్కడున్నా పొలంలో ఉన్నా కూడా అబ్జర్వ్ చేస్తుంటది. ఏమంటో తెలుసా, మీ అన్నయ్య మన కనపడ్డాడా అన్న అంట. ఎట్టన పోయిండో మీ బాబాయ్ అని అడుగుతుంటది. నీకెందుకు చిన్నమ్మా ఆయన గురించి వరకు చింత, ఆయన నిన్ను అసలు పరుచుకోడంటే కాదు లేరా, ఇంటికాడ ఉండలేదు. వీళ్ళు మాత్రం టెన్షన్. మళ్ళీ అక్కడెక్కడ తిరిగినా రే మా వాడు ఏమన్నా కనపడ్డాడు అక్కడ స్కూల్కి వచ్చినట్టుగా ఇంటికి రాలేదేంది, వత్తలే వాడేం చిన్నపిల్లాడు అంటే కాదు లేరా వత్తులో రాడు. చూడు ఎంత బాధలో వీడు అంటాడు తెలుసా, మీ వాడు బండి నుంచి రాలేదంటే వాడే వత్తలే, వాడు దేశాన్ని వెళ్ళినాడు, వాడికి ఎందుకు తెలియదు అంటాడు ఈయన. కానీ ఏం మాత్రము 20 సార్లు అంటది, ఇంకా రాలేదు పోయిరాపయ్యా, ఇంకా రాలేదు పోయిరాపయ్యా, ఇంకా రాలేదు పోయిరాప ఉంటుంది. నీతో తలకాయ నొప్పిందని వాడికి అడిగిపోతాడు. ప్రేమతో పోతాడు, ప్రేమ లేదని చెప్పట్లా, అన్నీ ఇచ్చినాను గనుక నువ్వే చూసుకుంటా. రేపు మరిచిపోయి నిజంగా చెప్తున్నానండి, నీ కుమార్తె గాని నీ కుమారుడు గాని చిన్న తప్పు చేస్తే భర్త మొట్టమొదటి కొట్టేది భార్యనే. ఎవరినేమని పోయి ఇంట్లో ఏం చేస్తున్నా వాడు అక్కడ తిరుగుతుంటే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చోండాయా నాకు తెలియదు పోయి అంటే, మట్టిలో చూడు బురద పందిలా తిరుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు ఈయనదంతా పట్టుకొని ముందు నువ్వు చూడవచ్చు కదంటే నువ్వెందుకు తింటావు అంతేనా కదా, నువ్వు చూసుకో, నువ్వెందుకు ఇంట్లో ఉంది. నీ బాధ్యత దేవుడు చెప్పాడు ఏంది, కుటుంబ పరిపాలన పురుషుడు చెయ్యలేదు కనుక కుటుంబ పరిపాలన దేవుడు స్త్రీ చేతిలో పెట్టాడు. అందుకే సాటైన సహకారి నువ్వు. మరిచిపోయి కుటుంబ పరిపాలన పురుషుడి చేతిలో పెడితే ఆ కుటుంబం బాగుపడినట్టు ఎక్కడా లేదు. పరిపాలన అంటే పరిపాలన ఏంటంటే ఏ డిస్కషన్ చేసినా ఇంట్లోనే చేయాలి, స్త్రీలు బయటకు వచ్చేయకూడదు. మళ్ళా సమాజంలో మాట్లాడుతుంటే ఇట్లా మళ్ళీపోదు అన్నావు కాదు, అగౌరవం మళ్ళీ స్త్రీలకు. నేను మళ్ళా పోదురా, నేను పిలుస్తాను, నువ్వు పిలిచేదేంది,
నీ డిస్కర్షన్ అంతా ఇంటి లోపల కొలసి పత్రికలో కానీ తిమోతి పత్రిక అదే రాయబడింది. సంఘములో స్త్రీలు మౌనులై ఉండాలంటే వీళ్ళకి తెలియక ఏమన్నారంటే ఈ సంఘం అన్నారు. ఈ సంఘం కాదు, ఈ సమాజంలో స్త్రీలు ఎలా ఉండాలి? మౌనులు ఉండాలి. పురుషుడే మాట్లాడాలి. అది ఏదైనా ఏది మాట్లాడినా పురుషుడే నోరెత్తి మాట్లాడాలి. అక్కడ ఇదిగో ఇదిట్ట అని. కానీ మధ్యలో వచ్చి స్త్రీలు తగులుకుంటారు చూడు, వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళని అర్థం. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, అదే సామెతల గ్రంథం గురించి మీరు మాట్లాడదాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయం తీశారమ్మా? 13వ వచనం చదవండి జాగ్రత్తగా. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికేమియు తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవన చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వానిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగలించుట నీళ్లు తీపి. ఓకే, అదంతా అవసరం లేదు. ఇక్కడ ఏంటంటుంది, ఏమంటుంది, ఇక్కడ మాట్లాడుతుంది బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టడం అంటే, బొబ్బలు పెట్టడం అంటే బుద్ధి లేదంట 10 మందిలోకి వచ్చి కేకలేస్తుందంట. బుద్ధి కలిగింది ఏం చేస్తా తెలుసా? ఇంటిలోనే భర్తను కావాల్సినని చెప్పి బయటికి పంపిస్తుందంట. అబిగయీల గురించి మాట్లాడారు కదా, జ్ఞానం కలిగిన స్త్రీయే కదా. భర్త దగ్గరికి వెళ్ళి, దావీదు అలా చేసి నువ్వు అట్లా చేసి పోయి తగాదాడిందా? వెళ్ళేసి దావీదును సమాధానపరచచ్చు. బుద్ధిహీనత అనేది ఊరక కేకలేస్తుంది. కేకలేస్తారు, రోడ్ల మీద కేకలేసే వాళ్ళు డేంజర్ కాళ్ళు. ఎందుకంట బొబ్బలు పెట్టినది అది కాముకురాలు, కొంపలు ముంచేదని అర్థం. పచ్చి భాషలో చెప్పాలంటే కొంపలు ముంచేస్తుంది, అంతే, నిలువున ముంచేస్తుంది. ఎందుకంటే చూడండి కింద ఏమన్నది, అది ఏడ కూర్చుంటదంట? ఇంటి వాకిట కూర్చుండి ఊరి రాజవీధులలో, ఇంటి వాకిట కూర్చుంటదంట, ఊరి రాజవీధుల్లో పీట మీద కూర్చుంటదంట. అంటే అర్థమైంది ఇప్పుడు చెప్పాలి, అర్థమైంది? కాదు ఇంకా చెప్పాలి. ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీట మీద కూర్చుండును అంటే అర్థమైంది? ఆలోచించండి. ఇవన్నీ కాదు, పీఠం అంటే ఏంటంటే అధికారానికి గుర్తు. అర్థమవుతుందా? పీఠం అంటే సింహాసనం అంటే అధికారానికి గుర్తు. ఇప్పుడు ఇంటి వాకిటకు వచ్చిన తర్వాత భర్త గురించి లేనిపోని మాట్లాడుతుంది. ఇంటిలో సంభాషించాలి ఏం జరిగినా. భర్తకి బయటకు వచ్చి కేకలేస్తుందంటే డేంజర్. అది బయటకు వచ్చి కేకలు, అన్ని గొడవలున్నా లోపలే సరి చేసుకోవాలి జ్ఞానం కలిగి. పీఠములు ఎందుకు ఎక్కటం అంటే అర్థమైంది? ఆడికి వచ్చిన తర్వాత భర్త పోయి 10 మందిలో మాట్లాడు, నీకేం తెలియదు బాగా నేను మాట్లాడుతాను. నిజమా కాదా? చూడట్లేదు ఈ రోజులలో పోయి గొడవలు పడుతుంటే, బజార్లలో గొడవ పడుతుంటే, నువ్వు మూసుకో నేను మాట్లాడుతా అంటే వాడు మూసుకుంటే నువ్వేం చేస్తావు? నీ భర్తను నువ్వు ఇంట్లో కంట్రోల్ పెట్టి, ఇంట్లోనే నీ భర్త మీద పెత్తనంలోనికి వచ్చి పీటల మీద మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు హక్కు లేదు. ఎందుకంటే అలా మాట్లాడావంటే నీవెవరివంట? బుద్ధి లేనిది అని అర్థం. ఎందుకంటే తన భర్తను గౌరవించాలి కానీ భర్తను తక్కువ చేయదే స్త్రీ కొరక. కుటుంబంలో చెప్పు భర్తకు, ఇది కాదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా అంటారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంట్లోనే సమర్థిస్తుంది, ఇంట్లోనే మాట్లాడుద్ది, ఇంట్లోనే చెప్పుద్ది. బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడితే, నువ్వు పనికిరాను, వెనుక పమ్మంటే నువ్వు పనికిరాను, భర్తనే పనికిరాను అన్నట్టు ఇది అంత పనికి మాలింది. ఇంట్లో చెప్పుకో, తప్పు లేదు, బజార్లోకి వచ్చి చెప్పకూడదు ఏ స్త్రీ కొరక. బైబిల్ చెప్తుంది అది.
బజార్లోకి రోడ్ల మీదకి ఎక్కి చెప్పకూడదు, ఎక్కడ కూడా పీఠం మీదకి ఎక్కి అక్కడ చదువుతుంటే ఆయన అంటాడు, ఇదిగా ఆ వాడికి ఏం తెలియదు కానీ నేను చదువుతుంటాడు. న్యాయాధిపతి పీఠం మీద కూర్చున్నాడు, నిలబెట్టాడు. ఇప్పుడు నువ్వు చెప్పంటే వీడికి ఏం తెలియదు, అంత పనికి మళ్ళీ నేను చదువుతానమంటది. అంటే నువ్వు పనికి వచ్చేదానివే, ఇంకా పనికి మళ్ళీ అంటే నువ్వేంది అర్థం? 10 మందిలో వాడి పరువు పోగొడుతుందని అర్థం. అందుకని ఏంది, బుద్ధిహీనత అనేది ఎలాంటిది? బొబ్బలు పెట్టింది. తెలివి ఉండదు, తేమ ఉండదు. ఇలాంటిది ఎలాంటిది అంటే ఇది కాముకురాలు నిలువున కుటుంబాలను ముంచేస్తుందట. చాలా డేంజర్. తర్వాత ఏమంటారు చూడండి, అది తన ఇంటి వాకిటిలో కూర్చొని అందరిని పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికి సమాధానాలు చెప్పుకొని కూర్చుంటుంది. అందరితో నీకేం పని? అర్థమైందా? ఇంట్లో కూర్చొని దాని ఇంట్లో ఉండు, ఇంటికాడికి లోపల పిలుచుకో, కూర్చొని మాట్లాడ తప్పులేదు. ఏమో కుర్చీ ఆతది, ఇంకొక ఆమె కుర్చీ ఆతది, ఇంకొకరికి ఒక కుర్చీ ఆతది, ముగ్గురు కుర్చీ మీద కూర్చొని సంభాషణ చేస్తుంటారు. ఆ దారిని పెద్దలు పోతుంటారు పురుషులు. అర్థమవుతుందా? ఇంటిలోకి చేసుకెళ్ళి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని తప్పులేదు. ఇంట్లో అక్కడ కూర్చొని నలుగురు స్త్రీలు కాకపోతే 100 మంది స్త్రీలు కాకపోతే నీకు ఎవరైనా మీ బంధువులతో కూర్చొని మాట్లాడుకో. నడి బజార్లో కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడతారంటే వాళ్ళని ఏమనాలి? ఆ దారిన మీ యొక్క పెద్ద మనిషి ఊరైనా మామ గాని తాత గాని పోతుంది అనుకో, వాడు కూర్చోవాలి నీ కాళ్ళ దగ్గర. వీళ్ళేమంటారు, మేమంత తక్కువ అంటే నిన్ను తక్కువ అన్నట్ల దేవుడు నిన్ను ఎక్కడ ఎక్కువ చేశాడు? కుటుంబంలో నువ్వే ఎక్కువ, బయట నువ్వు ఎక్కువే కానీ నీ ఇలువ నువ్వు కాపాడుకోవాలి. బయట పోయి ఆ అగ్రపీఠాల మీదకి వెళ్ళి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు ఎచ్చుకొని ఇట్టా అంటుంటే చూసే వాళ్ళందరూ అబ్బా ఎంత గొప్పదరంటరా, ఎంత పొగర్రా అంట, కళ్ళు నెత్తికెక్కినేటట్టు దానికి అంటుంటారు. అందుకని బొబ్బల పెట్టడం అంటే బజార్లోకి వచ్చి అరవకూడదు. స్త్రీలు మాట అనట్లేదంటే ఎన్నయ్యేటట్టు ఇంట్లో చేసుకోవాలి. బయటకు వచ్చి నువ్వేం చేస్తావు? బయటకు వచ్చిన తర్వాత నువ్వు చేయటం వల్ల ఏమవుతుంది? కుటుంబం అల్లరిపాడైపోతుంది. అందుకని ఏమన్నారు తెలుసా, భక్తిహీనత అనేది బొబ్బలు పెట్టినది, బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికేమీ తెలివి లేదు. తెలివి కొద్దిగున్నా బాగుంది పాపం, అస్సలు తెలివే లేదంట. తెలివి లేనిది ఎట్ట బతుకుతుందంటే, తెలివి లేనిది బతుకుతుందంటే అర్థమైంది? తెలివి లేనిది బతుకుద్దా? తెలివి ఎవరికి లేదంట చెప్పండి? తెలివి ఎవరికి లేదంట? తెలివి లేదు అంటే అర్థమైంది? తెలివి అంటే అర్థమే తెలుసు కదా, జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు అంటే దేవుని మాటలకు లోబడి జీవించడం. దేవుడి మాటలు ఏం చెప్తున్నాయి? ఎవరికి ఏమి ఏ స్థానం ఇవ్వాలో వాళ్ళకి ఆ స్థానం. ఇప్పుడు తెలివి లేదు కాబట్టి భర్త నేను కూడా చిటుకుతో చంపేస్తాను. నేను చిటికెత్తి నేను లేపేస్తాను. నువ్వు చిటికెత్తి లేపేసి వాళ్ళు అంత ఫాలోయింగ్ నీకుందంటే నువ్వు భార్యవు కాదు. మరి ఎవరంటే బొబ్బలు పెట్టింది, కాముకురాలు. ఒక లెక్కలో చెప్పాలంటే పనికి రాని పనికి మాలింది అంతే. నీకేదున్నా కూడా ఇంటిలో ఊరికే నీ బాధ్యత. అందుకని ఇంటిలో ఏది తక్కువైనా జనాలు నిన్నే అంటారు. మీకు తెలిస్తే తెలియదు, అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది అన్ని పరిస్థితులు. ఏదైనా ఒకటి ఇంట్లో వస్తువు తేవాలంటే మిమ్మల్ని అడుగుతారు, ఈ వస్తువు తెచ్చామా అని. వద్దులే అంటారు మీరు, తర్వాత అంటారు ఉంటే బాగుంది అనుకుంటారు లోపల. అర్థమైంది? ఇంట్లో వస్తువుల వరకు మీకు ఛాయిస్ వదిలేస్తారు అంతే. ఏదైనా కూడా ఇంట్లో వస్తువులు మీయే. దానికి రంగు వేయాలన్నా, దానికి అది చేయాలన్నా, ఇది చేయాలన్నా, ఏది చేయాలన్నా మీరే. ఎందుకంటే ఇంటి వరకే మీరు పరిపాలన చేసేది, బయట పరిపాలన మీది కాదు. అందుకని చాలాసార్లు మీకు వాక్యం చెప్పినప్పుడు చెప్తాను, కుటుంబంలో భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోండి. దేని గురించి అంటే కుటుంబం గురించి. పొలం ఏమేయాలి, ఈ సంవత్సరం అప్పు ఎక్కడ తేవాలి, ఇవన్నీ తేవాలి, ఇంట్లోనే మాట్లాడుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఏందమ్మంటే నాదేముంది ఆయన అడిచేత అంతే. ఏంది అసలు నీదేమి లేదంటే నాది ఏం లేదు, మొత్తం ఆయన ఇష్టం అంటాడు. ఆల్రెడీ ఆయన మొత్తం ఇంట్లో మాట్లాడుకొని ఇద్దరు సమ్మతించి మీద వచ్చింది కాబట్టి ఓకే మేము ఇలానే చేస్తామంటే అంత పద్ధతి గల కుటుంబం అనుకుంటాం. నువ్వు ఎడ్డమంటే ఆయన తెడ్డమంటే అది కుటుంబం పద్ధతేనా? నీకేం తెలియదంటే ఇంకా తెలియనివాడికి నువ్వు తెలియనివాడు అన్నప్పుడు నువ్వేం తెలిసిందని?
అందుకేమన్నారు తెలుసా? బుద్ధిహీనత అనేది ఎవరికి కూడా తగిన పద్ధతి కాదు దేవుని బిడ్డలకు. అందుకే చూడండి మళ్ళీ ఇంకొక మాట, బైబిల్ గ్రంథములు సామెతల గ్రంథము 7:11 7:11 అదేనా? అది బొబ్బల పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి వదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఓకే చాలు. ఏంటంట? బొబ్బల పెట్టినది ఎలాంటిదంటే ఇంటిలో పదార్థం కూర్చోదంట, ఇళ్ళ మీద తిరుగుతుందంట. ఏం పని పొదుగుకులు ఇళ్ళ మీద? ఎందుకు తిరగొద్దు అంటున్నంటే ఇళ్ళ మీద తిరగటం వల్ల తప్పని నేను అనట్లేదు, కానీ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సాయంకాలం పిల్లల స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం ఏర్పాటు చేయాలి, ఒక టెన్షన్ ఉంటుంది. అర్థమైందా? ఏం పని నుంచి భర్త రాగానే ఏం ఏర్పాటు చేయాలి, అర్థమైందా? ఇంట్లో ఏమేమి తక్కువ ఏమేమి ఉన్నది, అర్థమైందా? ఇంకా నువ్వు ఒకవేళ శ్రద్ధ కలిగి ఉంటే సామెతల గ్రంథం 31 చెప్పినట్టుగా నువ్వు కూడా కష్టపడి పని చేస్తావు. ఏం చేస్తావు? కష్టపడి నువ్వు పని చేస్తావు. అది పని చేయకుండా భోజనం చెయ్యదంట ఆ స్త్రీ. 31 చూడండి, అక్కడ మాట పడింది. ఇది జ్ఞానం కలిగిన స్త్రీ మాట్లాడినప్పుడు ఏమన్నారు చూడండి, ఇందాక మనం చదివిన మాట 28 వచ్చిన అనుకో, 28 తర్వాత వచ్చింది. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చూడండి ఇంకా తర్వాత, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానివి. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా మంది పతివ్రతలు అనుకుంటున్నారు కానీ నిన్ను చూసినప్పుడు వాళ్ళందరికంటే నువ్వే గొప్ప అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, మా బాధ్యత కూడా చూసుకుంటున్నావు, మాకు ఏం కావాలో చూసుకుంటున్నావు, పిల్లలకి ఏది అవసరమో మొత్తం నువ్వే చూసుకుంటున్నావు. అందుకని కింద కూడా చూడండి, వారందరూ ఆమె పెనిమిటి ఆమెను పొగుడును, అందము మోసకరము, సౌందర్యం యుద్ధము, యెహోవా యందు భయభక్తులు పడిన స్త్రీ కొనియాడబడును. బాగునండి. ఎవరు ఉండాలి ఇప్పుడు? నీకు ఎన్ని రావాలంటే ఏముండాలి? దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడంటే భయము భక్తి ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉంటదంటే భర్తకు ఇంటిలోనికి వెళ్ళి చెప్పుకుంటది అన్ని పద్ధతులు, ఇదయ్యా ఇదయ్యా ఇలాగయ్యా ఇలాగయ్యా ఇన్నంతవరకు చెప్పుకుంటే ఉంటది. అందరూ అంటారు ఇట్టటోడు ఇట్టటోడు అని, ఏం మాత్రం ఏమంటది, నా భర్త ఏదో ఒక రోజు మంచివాడుగా పోతాడంతే, మంచివాడంతే. ఎందుకంటే నీవు నమ్మింది ఎవరిని? అమ్మే. అంత గొప్ప మాట చూడండి. దేవుడి యందు భయం ఉంది, నీకు భక్తి ఉంది. అందుకని ఏం చేస్తావు? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకోవాలి. కట్టుకోవాలంటే ఏముండాలి? దేవుని తెలివి ఉండాలి. ఆ తెలివి కోసం దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తుంటా. ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోవటానికి ఇష్టపడవు. ఎక్కడా కూడా నా వద్ద రాకూడదు. ఎక్కడ నీకు చెడ్డ పేరు వస్తే ఆ పేరు నీకు నీ కుటుంబానికి మొత్తానికి ఉంటది కాబట్టి అది ఉండకూడదని భయంతో భక్తితో బతుకుతావు నువ్వు బతికినంత కాలం. ఎంత జాగ్రత్త బతుకుతారంటే అంత జాగ్రత్త. లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఉన్నది తెలుసుగా. లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. తిమోతి తెలుసా మీ అందరికి? తిమోతికి ఒక తల్లి ఉన్నది. ఆమె పేరు ఏం పేరు? నీ తల్లి అయినా యునిక్కే. యునిక్కే. తిమోతి తల్లి యునిక్కే. ఏమా? గ్రీసు దేశస్థురాలు. ఎవరంట? గ్రీసు దేశస్థురాలు. చూడండి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక వద్దాం, మీకు అర్థం కొట్టడానికి చూపిస్తాను. రెండో తిమోతి 3వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేదేనండి, మీరు చదివింది ఓకే కాదనట్లేదు. 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 14 వచ్చిన జాగ్రత్త చదవండి.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరిని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏమంటున్నాడు? నువ్వు నేర్చుకుని ఎప్పటి నుంచి నేర్చుకున్నాడంట? బాల్యము నుండి. ఎవరి వల్ల నేర్చుకున్నాడంట? ఇప్పుడు చెప్పాలి. బాల్యం నుండి ఎవరు నేర్పించారు? ఆమేన్. తన తల్లి బాల్యం నుంచి నేర్పిస్తుంది. లేఖనములు, పరిశుద్ధ లేఖనములు నేర్పిస్తుంది. తన తండ్రి గ్రీసు దేశస్థుడు, ఒక అన్యుడు, దేవుడంటే తెలియని వాడు. ఈ రోజులలో నన్న ప్రార్థన పోతున్నారంటే పోతే పోయినలే మంచికే కదా అనుకుంటారు. కానీ ఆ రోజులలో ప్రార్థన వాళ్ళ భార్యలు పోతుంటే 10 మందిలో తలెత్తుకోలేరు భర్తలు. అయినా ఆ స్త్రీ అంత దేవుళ్ళో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలా లోబడి ఉన్నాడంటే తన భర్తను ఎంత బాగా ప్రేమించిందో చూడండి. తన భర్తను ఎంత బాగా గౌరవించిందో చూడండి. ఆయన గ్రీసు దేశస్థుడు. తన కుమారుడు ఆమె చేతుల్లో పెరుగుతుంటే ఆయన వద్దని చెప్పలా. ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పండి. ఎందుకు చెప్పలేదంటే పిల్లలకు నడవలసిన మార్గము తల్లి నేర్పియాలి. అప్పుడప్పుడు మీకు చెబుతుంటాను తెలుసా, మీ పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు కదా మీ పిల్లలు, చర్చిలోకి వచ్చి కూర్చోబెట్టరు. ఎందుకు కూర్చోబెట్టరమ్మా? ఎందుకు? ఏడా వాళ్ళకు మనం రికార్డ్ డాన్స్ చూపెడుతున్నాం కదా, ఏడ మీ పిల్లలు చెడిపోతారని భయం కాదు? భయం కాదు? కర్ర తీసుకొని కాళ్ళు ఎరగనొక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. నీ భర్త ఏమన్నా అంటే నీ యొక్క అత్తమామలు ఏమన్నా అంటే నా కొడుకు నాకు తెలిసి ఎలా పెంచుకోవాలి, నేను చెడిపోవటాన్ని నేను తీసుకుపోవటంలా మంచి మార్గం నేర్పిస్తున్నాను నా బిడ్డలకి. నువ్వు ఈ రోజు నుంచి అన్ని తెలిసి నువ్వు కరెక్ట్ మార్గంలో పెంచకపోతే ఈ రోజు మీ భర్తల వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నట్టుగా రేపు వాళ్ళ వల్ల కూడా మీరు ఇబ్బందులు పడాలి. కొడుకుల వల్ల కూడా రేపు ఇబ్బందులు పడాలి, తప్పదు. భర్త ఒక్కడే టార్చర్ కాదు, కొడుకు టార్చరింగ్గా ఎక్కువ ఉంటుంది రేపు. చిన్న వయసు నుంచి, బాల్యం నుంచి దేవుని మందిరంలో కూర్చోబెట్టు, పద్ధతి నేర్పి కరెక్ట్గా ఉంచు. ఎందుకంటే వేసే యొక్క కొడుకు యొప్తా, కానీ యొప్తాని వేసి అలా పెంచాలి, కరెక్ట్గా పెంచింది. మన పిల్లలు పెరగాల్సింది ఇక్కడ లోకంలో కదమ్మా మీ పిల్లలు పెరగాల్సింది. రికార్డ్ డాన్స్ వేస్తున్నారంటే కొత్త బట్టలు వేసి పంపిస్తారా చూసి రమ్మని చెప్పి. ఏం చేస్తారు ఆడిపోయి వాళ్ళు? ఈడికొచ్చి వాళ్ళు డాన్సులు వేస్తా, ఎగురుతా, చిందులు వేస్తుంటే ఆ పిల్లలను ఏమంటారు తెలుసా? మీ అమ్మ మీకు ఒకసారి ఏం చెప్పలేదురా వద్దని అని అంటారు. మీ పిల్లలను పెంచే బాధ్యత మీ చేతిలో ఉందమ్మా. మీరేమంటారు? వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్న కూడా రేపు నువ్వు అంటారు, మొత్తం నువ్వే చేసినావు అంటావు. నేనంటూ నేనేం చేసినంటే నేను ఎక్కువ తోడు ఉంటున్నా, వాళ్ళకా నువ్వు ఎక్కువ తోడు ఉంటున్నావా? 100కు 90% కాదు, 100కు 90% చెప్తానండి, పిల్లల తల్లుల మాటే అంటారు ఎక్కడ కూడా. విడాకులు వచ్చినప్పుడు కానీ, భర్త భార్యని విడిచిపెట్టినప్పుడు, భార్య భర్తను విడిచిపెట్టినప్పుడు కానీ పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచమంటది కోర్టు? నేను తండ్రి దగ్గర ఉంచవచ్చు కదమ్మా, ఎందుకు ఉంచకూడదు చెప్పండి? వాడు తాగటము, వాడు ఉండటము, వాడు తిరగటము, వాడు మంచోడైనా కూడా వాడి పనులు వాడు చూసుకోవడం సరిపోద్ది, కానీ పిల్లలను పోషించే బాధ్యత వాళ్ళకి లేదమ్మా. మీకు తెలిసే తెలియదు, మీ దగ్గరే ఉన్నది ఆ బాధ్యత. మీరు మాత్రం వాళ్ళని మాత్రం దేవుని సన్నిధికి తీసుకొస్తారు. అసలు చిన్నప్పుడు ఆమె తీసుకొద్దాం అనుకున్నావు, పెద్దోడైపోయి నేను ఎత్తిన కూర్చున్న తర్వాత అర్థమైంది ఎందుకు వదిలేసాను రా. ఇప్పుడు నువ్వు రమ్మంటే ఏమంటారు తెలుసా? నువ్వేది నాకు చెప్పేది అంటున్నాడు. ఒకవేళ భర్త అంటే పర్లా, భర్త అన్నాడు నీ కొడుకు కూడా అంటున్నాడు ఏంది ఈ మాట? అసలు అర్థం కాలేదు. చిన్న వయసులో ఎంత ఉన్నారు వాళ్ళు, ఇంత పిల్లలు ఏమి నీ మాట ఏంట్రా? వాళ్ళకి బో పెడుతున్నావా? వాళ్ళకి బట్టలు తీసిస్తున్నావా? వాళ్ళు ఉదయాన్నే లేచి నమ్మంటే క్యారేజ్ కడుతున్నావు నువ్వేగా? మీరు కడుతున్నావు, నన్ను కడుతున్నాను క్యారేజ్. నేను నీళ్ళ బట్ట రెడీ చేస్తున్నావుగా. నీకు చీర కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి నీ చీర మానుకొని వాళ్ళకి డ్రెస్ తీసిస్తున్నావుగా. ఎన్నిసార్లు చేశారు మీకు తెలుసు ఆ పాయింట్? నీకు బాగుంటుంది అప్పటి, నాకెందుకే ఇంట్లో ఉండడానికి ఆడుంటే నేను ఆ పిల్లలకు చేసిద్దాం అనుకోని ఎన్నిసార్లు అన్నా. మరి వాళ్ళని ఎందుకు దేవుని మందిరంలో కూర్చోబెట్టట్లేకపోతున్నావు?
గృహ పరిపాలన ఎవరి చేతిలో ఉందంట? మీరు యజమానులు గృహాలకు. మామూలు కాదు, మీరు మామూలు అనుకుంటారేమో. ఏ తప్పు జరిగినా చివరికి మేమేం చేస్తామంటే పక్కకు మీ నెత్తిని పెట్టేస్తాం. మాకేం సంబంధం లేదు, మొత్తం ఏమే చేసింది అంట. పక్కకు శుభ్రంగా తప్పించుకుంటాం. అప్పుడు మీకు ఉన్నంత టెన్షన్ ఎవరికి ఉండదంగా. ఆడపిల్లలు కొంచెం డిస్టర్బ్ అయ్యారంటే తండ్రి అన్న కొద్ది టెన్షన్ పడి పనిలో ఉంటాడు, కానీ తల్లులు మాత్రం పని చేస్తున్న కూడా డిస్టర్బ్లు పడిపోయి ఉంటారు. అందుకని బాధ్యత మీ చేతిలో పెట్టాడు దేవుడు. సాటి అయిన సహకారం. ఎందుకంటే పురుషుడు దేశాన్ని ఆడతాడు కానీ కుటుంబాన్ని ఆడలేడు. కష్టం కుటుంబం నేర్చుకోవడం, పిల్లల్ని కరెక్ట్ మార్గంలో ఉంచడానికి. అప్పుడప్పుడు చూడండి, తండ్రి గట్టిగా 2 సార్లు కొడతాడు, 3 సార్లు కొట్టాడు, తల్లి అయితే తాడది సారేసి కూర్చోబెట్టుద్ది అంతే. ఎందుకమ్మా మా అమ్మ కఠినం అంటే? కఠినం అని చెప్పరా బైబిల్. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? గద్దించి శిక్షించి కరెక్ట్ రూట్లో పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు మా మాట వినట్లేదు. వింటలేదు కదమ్మా. వింటారా మీ మాట? వినట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కడికి? 3వ సంవత్సరము, 4వ సంవత్సరము, 5వ సంవత్సరము, 10వ సంవత్సరం. 10వ సంవత్సరంలో నీ మాట వినకపోతే 20వ సంవత్సరంలో నీ మాట అంటాడా? అప్పుడు ఎడుతావా? ఇప్పుడు కంట్రోల్ పెడతావా? వాళ్ళకి ఇష్టం లేదంట దేవుడు. వాళ్ళకి దేవుడు ఇష్టం లేదు, మరి నీకు ఎందుకు ఇష్టం అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తాను, అడుగుతాను, చెప్పండి, మీరు అందరు చెప్పాలి. దేవుడు మీ పిల్లలకంటే ఇష్టం లేదు, మరి మీకెందుకు ఇష్టం దేవుడు? ఎందుక మీకు ఇష్టము? ఇప్పుడు చెప్పండి, మీకెందుకు ఇష్టం మీ దేవుడు? వాళ్ళు తెలుసుకోలేదా? వాళ్ళకి ఇష్టం లేదు, కరెక్టే, నేను కాదనట్లేదు. వాళ్ళకి ఇష్టం లేదని చెప్తున్నారు. వాళ్ళకి ఇది రావడానికి ఇష్టం లేదంట. మీకు ఎందుకు ఇష్టం మరి? మీకు కూడా ఇష్టం ఉండకూడదుగా. వాళ్ళు ఓరే చోట పోతున్నారు, మరి మీరు కూడా పోండి వాళ్ళతోటి. మీరు పోవచ్చుగా అక్క, పోవచ్చుగా. ఎందుకు పోరు? చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి దయచేసి, ముగిస్తాను. ఎందుకు పోరు? ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకు పోరు మీరు వాళ్ళతోటి? ఆడిగిపోతే నరకంలో తగలబడిపోతామా? మీరు తగలబడకూడదు, కానీ మీ పిల్లలు తగలబడొచ్చా? మీరు తగలబడకూడదు, మీ పిల్లలు తగలబడొచ్చా? అది మీ పరిపాలన. వయసు దాటిన తర్వాత మీ వల్ల కాదు. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా. 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ మాటినే వయసులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకురాండి చూద్దాం. మీ చేత అయితే కూర్చోబెట్టి తీసుకొచ్చి మందిరంలో. కాళ్ళు నొప్పులు అయ్యా, పొద్దు గూకులు కుక్క తిరిగినట్టు తిరుగుతుంటారు వీధిలో. అప్పుడు ఉండవు కాళ్ళు నొప్పులు? ఇంత కొనిచ్చారా ఏంటి? చిన్న సైకిళ్ళు ఒక గాను పైకి ఎత్తుతుంటారు, ఒక గాని కింద పెడుతుంటారు. అప్పుడు ఉండవు కాళ్ళు నొప్పులు వాళ్ళకు. నేను చెప్తున్నాను, మీకు శత్రువులను ఊరో తయారు చేయట్లా, మీరే మరి పాలు పోసి తయారు చేసుకుంటున్నారు మీ శత్రువులను. పాముకు పాలు పోసి పెంచితే ఏం చేస్తుందమ్మా చివరికి అది? మరి పాలు పోసి పెంచి నీ పిల్లలు కూడా కాటేత్ర అయ్యారా? ఏం చెప్తారు చివరికి వచ్చిన తర్వాత? అన్ని అయిన తర్వాత ఏదన్నా గట్టి నువ్వు అంటే వాళ్ళ నాన్న, మా అమ్మ అసలు మంచిది కాదు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్తాడు, 4వసారి చెప్తే తాట తెస్తాం మీ అమ్మని అంటాడు భర్త కూడా. మంచిది కానప్పుడు నేను ఎందుకున్నా 2 సంవత్సరాలు? నేను కూడా ఈ కుటుంబంలో ఇంకా మీరు 3 పూట్ల పోతింటున్నారంటే మీ అమ్మ వాళ్ళారని అంటాడు. ఏదో వాడు నోటి మాటను బట్టి కాదు. వాళ్ళు భర్తకే తల్లి మంచిదైనప్పుడు కుమారుడికి ఎందుకు కాదు? మీరేమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళని తీసుకొస్తే ఏమని అనుకుంటారా? మీ ఏ ఊరు అనుకోరు. భర్తను కానీ, భార్యను కానీ, అత్తను కానీ, మామను కానీ ఎవరికి భయపడొద్దు. మీ పిల్లలను కరెక్ట్ మార్గంలో పెంచేది మీరే. రేపు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతడు, అమ్మా నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాను, ఏంది నీకు ఓకేనా అంటాడు. ఏందిరా ఈ పద్ధతి చేసావంటే, చిన్నప్పుడు ఆమె నన్ను కూడా చర్చికి తీసుకుపోతే నేను బాగుంటాను కదా అప్పుడు అంటాడు. ఏ రోజైనా నాకు చెప్పావు బుద్ధి మాట, నువ్వే పోయి బుద్ధిని వచ్చినవి కానీ అప్పుడు అంటాడు. ఇది అంటారు చూడు, అల్లరు వాళ్ళందరూ చూడ ప్రార్థనలు అంత బాగున్నట్టు. నాకెందుకు? నువ్వు నన్ను ఎప్పుడన్నా మాటలు నేర్పించావా? 10 రూపాయలు ఎత్తావు, బుక్ నిండా బ్యాగులు పెడతావు, భుజాన్ని తగిలిస్తావు, అంత క్యారేజీలో చికెన్ బిర్యానీ పెడతావు, పోరా రారా. బుక్కులు మేసే గాడిదాని కొడుకేమన్నా? బుద్ధి కలిగించే మాటలు ఆదివారం మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పియాలి, వినిపియాలి వాళ్ళకు.
వాళ్ళు వినరా. ఇప్పుడే వినకపోతే ఇంకెప్పుడు వింటారమ్మా? ఇప్పుడు భర్త వాళ్ళే ఎడుతున్నారు, రేపు పిల్లల వాళ్ళు కూడా ఎడుతున్నారు. ఎల్లకాలము భర్త చిన్న పిల్లోడైతే మార్చుకునేదానివేమో, కానీ భర్త నీకంటే పెద్దవాడైంది కాబట్టి నువ్వు మార్చుకోలేకపోయావు. ఇప్పుడు పిల్లలు నీకంటే పిల్లలు చిన్న పిల్లలేక ఎంత వయసు అమ్మా? ఒక్కొక్కరు మీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు చాలా మంది కాడ ఎంత వయసు ఉన్నాయి మా పాప? నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎంత వయసు ఉంది? 10 సంవత్సరాలు లోబడిన పిల్లలు చాలా మంది కూడా ఉన్న వాళ్ళకి అందరికి. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు మీరేం చేయలేరు లెక్క. మీరేం చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. కానీ మీ ప్రవర్తన బట్టి మీకు లోబడుతున్నారు ఇప్పుడు చాలా మంది, మీకు తెలుసో తెలియదు. మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు. మీరు పెద్ద పులులనా? మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం. భర్తలు కూడా మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీరేమన్నా సంపాదించి వాళ్ళకి ఎత్తారో చెప్పండి నాకు ఎప్పుడన్నా. పొద్దుగూకులు వాళ్ళే పని చేస్తున్నారు తెలుసా. ఎర్ర టెండలో కూడా పనులు చేసి సంపాదించి వేలు దాచిపెట్టి లచ్చలు అప్పు తెచ్చేది కూడా వాళ్ళకే డబ్బులు ఇచ్చేది మనం చూసేది. మరి ఎందుకు భయపడుతున్నారు? నువ్వు పర్ఫెక్ట్ కనుక. లేకపోతే పక్కన ఇసరి నీకు నువ్వేంది నా చెప్పిందని వెళ్ళిపోతావు. కానీ నువ్వు పర్ఫెక్ట్. భయపడుతున్నారంటే అది భయం కాదు, గౌరవం, ప్రేమతో కూడిన గౌరవం. అందుకే చెప్తున్నాను, చాలా మంది పిల్లల నడతలు ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఈడు పనికి మాలినోడు అవుతారని అందరికీ తెలుసుగా. తెలిసి మరి గ్యారంటీ మరీ చేసుకొని వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నావు చెప్తున్నా. తిమోతిని తన తల్లి ఎలా పెంచింది తెలుసా? మీ నాన్న గ్రీసు దేశస్తుడయ్యా, మీ నాన్న అలా ఉన్నాడు కాబట్టి చెప్పేది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇలా ఉంటే వాడికి తాగుబోతుతనము, తిరుగుబోతుతనం అన్నీ అలవాటు అవుతాయి. కాబట్టి ఇదిగో ఈ జ్ఞానం అన్నది, ఇదేమైనా తప్పు ఉంటే నేను నేర్పాను, ఇదంతా కరెక్టే కదా, దీని ప్రకారం దేశపోతానంటే నువ్వు దేశపతి నేను వద్దానన్నా? చివరికి అనేది ఏంది? నువ్వు దేశపతి నేను వద్దానన్నా? నీలాగా పెంచుకొని నేను వద్దానన్నా అన్ని? అది నీ ఇష్టం. కానీ మనకేందంటే కొద్దిగా చిరాకు కదా కావాలంటే, చిరాకు కదమ్మా. వాళ్ళని కరెక్ట్ చేయటం నీ వల్ల కాక వాళ్ళ కోసం రేపు ఏడ్చే రోజు వస్తుంది. గృహ పరిపాలన నీదమ్మా. అందుకని మీకు తెలుసో తెలియదు, చాలాసార్లు అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, చాలా విషయాలు మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంది అనుకుంటాను, కానీ బైబిల్ చదివితే నిజమనిపించింది. 100 రూపాయలు కావాలని 1000 రూపాయలు అంటారు, ఒక 100 ఏమంటారు. నేను చికెన్ తీసుకురావడానికి నిన్ను అడుగుతాను, నేను డబ్బులు ఏం లేవు ఆయన కాడ, ఉంటాయా లేవమ్మా? కానీ నిన్నెందుకు అడగాలి? 100గా తెచ్చానా, 200గా తెచ్చానా, కేజీ తెచ్చానా, 2 కేజీ నిన్నెందుకు అడగాలి? నీది ఆ బాధ్యత. ప్రధానమంత్రే లేకపోతే ముఖ్యమంత్రే, కానీ రోడ్లకు డబ్బులు ఇవ్వాలంటే రవాణా శాఖ మంత్రి సంతకం పెట్టాలి. మొత్తంపై పరిపాలన నీదే, కానీ ఇక్కడ మాత్రం నీది పెత్తనం. 1000 రూపాయలు 10,000 తెచ్చి పెడతాడు ఇంట్లో, అట్టో ఎట్టో మొత్తం అయిపోయి ఉంటాయి. తర్వాత అంటాడు 10,000 పెడితే ఏం చేసినవు అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వు అంటావు నేనేం చేసినా మొత్తం అంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు? ఒకసారి 2 సార్లు 500 ఇచ్చినావు అంతే, మొత్తం అయిపోయినాయా అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? చుక్కల లెక్క పెట్టినట్టుగా ఎప్పుడు 10 రూపాయలు ఇచ్చినా కూడా కరెక్ట్ లెక్క మొత్తం చెప్పేస్తావు. ఇన్ని గుర్తున్నాయా నీకంటే? నీ బాధ్యత అది, అది నీ బాధ్యత. పిల్లోడకు 10 ఇచ్చింది గుర్తుంది, పొదలబడినప్పుడు 100 ఇచ్చింది గుర్తుంది, ఆడ ఐస్ క్రీమ్ కొనేది గుర్తుంది. ప్రతిదీ నోట్స్ రాసుకోకుండా మైండ్లో రాసి పెట్టుకుంటాం. అది నీ బాధ్యత. వీడికి మాత్రం ఒక్కసారి 500 తీసుకుంది గుర్తుండదు, ఇంకేది గుర్తుండదు. అప్పుడు నువ్వు గుర్తు చేసి మరీ చెప్తున్నప్పుడు అవును 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 కరెక్టే, అబ్బో ఇన్ని అయిపోయినాయి వెంటనే మళ్ళీ ఏం చెబుతా? రేపు పొద్దున్న పిల్లలకు 500 పంపించాలి. ఈ ముందు తెలుసు, ఖర్చులు తెలుసు, రాబోతున్నాయి తెలుసు నీకు. అది జ్ఞానం అంటే. అందుకని మీ పెత్తనం అక్కడ పెట్టేశారు, అందుకని మీరు అక్కడే పరిపాలన చేస్తారు. ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవునిలో ఉండి దేవుని వాక్యం వినటం వల్ల. అర్థమైందా? దేవునిలో ఉండి దేవుని వాక్యం వినటం వల్ల ఆ బాధ్యత నువ్వెంత గృహ పరిపాలన సక్రంగా చేస్తున్నారు లేదు చెప్పండి. మీ పిల్లలు చేయాలంటే కూడా వాళ్ళకి జ్ఞానం నేర్పియాలా లేదా? బాగా ఆలోచించండి, వాళ్ళకి జ్ఞానం నేర్పియాలా లేదా? అందుకని బైబిల్ గ్రంథం చూడండి బాగా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. పూర్ణమైన పాత్రకు ఘనతకు పాత్రులు. పూర్ణమైన ఘనత అంటే బాగా అర్థం చేసుకోవాలి. పూర్ణమైన ఘనత అంటే ఈడన్నిటినీ పరిపాలన చేస్తారు కానీ ఈడి ఇంటిలోనే సక్రంగా లేదురా అంటారు. ఇంటిలో సక్రంగా లేదంటే వాడి పెత్తనం కాదు, ఈడి భార్య కరెక్ట్గా లేదని అర్థం. అంటే కరెక్ట్ అంటే ఏంది? ఇంటిలో పిల్లల్ని కరెక్ట్గా చూసుకోదు, పిల్లల్ని సక్రంగా రెడీ చేయదు, పిల్లలకు స్కూల్కి పంపేదు, పిల్లలకు బుద్ధి మాటలు నేర్పేదు, పిల్లలకు మంచి పద్ధతి నేర్పేదు, అన్ని బయట చూసుకుంటాడు, ఇంట్లోనే కరెక్ట్గా ఉండట్లేదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ కొరత భార్య వల్ల ఉన్నది. నువ్వు పిల్లలను పద్ధతిగా చూసుకొని ఇంటిలో పద్ధతిగా ఉండి, ఎవరైనా ఇంట్లోనికి స్నేహితులు వచ్చినప్పుడు, మీ యొక్క భర్త స్నేహితులు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో గౌరవిస్తుంటే అప్పుడు ఫుల్ మార్క్స్ పడిపోతాయి కదా. ఇప్పుడు హాఫ్ మార్కులు ఎందుకు పడతానంటే భార్యల లోపాల వల్లే. బాగా చూడండి, 100కు 100% చెప్తానండి, బాగా నడక్క. 100కు 100% చెప్తాను. భార్య తరపు బంధువులు వస్తే భర్త చికెన్ బిర్యానీలు వద్దనే తెచ్చి పెడతాడు. భర్త తరపు బంధువులు వస్తే భార్య బో కూడా ఉండదు. ఆడ హాఫ్ మార్కులు పడాయి, హాఫ్ మార్కులు పడ్డాయి ఆడ. అర్థమైందా? భర్త పూర్ణంగా చూసుకుంటాడు, భార్య చూసుకోదు. అందుకని ఏమన్నాడు తెలుసా? తల్లిదండ్రులకు వీడు బోబెట్టడని అన్నాడంటే వాడి లోపం కాదు, అది వాడు భార్య హాఫ్ మార్క్ చేసిందాడు. అందుకని పూర్ణమైన పాత్ర, అపూర్ణమైన అసంపూర్ణమైన పాత్ర. అందుకని వాడు పూర్తి చేయాలంటే గృహంలో నువ్వు కూడా వాళ్ళని అలా చూడాలి. ఎట్ట కుదురుద్దానంటే అట్ట కుదరటానికే దేవుని దగ్గరికి వస్తున్నారు. అట్ట కుదరాలి దేవుడి దగ్గరికి వస్తే. వాక్యం అదే చెప్తుంది. ఏమన్నాడు? ఇక నరుడు ఒంటరి కాదేందంట, ఇద్దరు కాదేందంట, ఒక్కడే. తన తల్లే నీ తల్లి. అప్పుడేమంటారు తెలుసా? ఆమె నన్ను తల్లిగా చూసుకోవాలి, నన్ను తల్లిగా నన్ను కూతురుగా చూసుకో. నిన్ను కూతురుగా చూసుకున్నా చూసుకోకపోతే నువ్వు తల్లిగా చూసుకోవాలి, అది నీ బాధ్యత. నేను కూతురుగా చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఆమెకు? నిన్ను ఎంత కూతురుగా చూసుకున్నా ఆమె ఆస్తిలో చిల్లిగా కూడా కూతుర్లకి తెలుసా నీకు తప్ప? మీరు అనుకుంటారు నాన్నప్పుడు ఓర్చుకోలేదు. ఎందుకు ఓర్చుకోలేదు? ఓర్చుకున్నది కాబట్టి వద్దన్న కూడా ఆడ 20 ఎకరాలు నీ పేరు మీద రాసి పెట్టుకో. అమ్మా, నేను కొంచెము నా భార్య పేరు మీద ఒక 2 ఎకరాలు రాసుకోయ్యా, మీ ఇద్దరు కాబట్టి ఊరికి నేను సంపాదించిందంట. ఒకవేళ కసిరించుకుంటదేమో పని చేయలేదని. పని చేయకపోతే కసిరించుకునేదేని తెలుసా? పని చేసుకుని బాగుపడతారని అంతే. మనమేమనుకుంటామంటే ఎట్టయినా వాళ్ళ బుద్ధి, నీ బుద్ధి కరెక్ట్ కాక వాళ్ళ బుద్ధిని తప్పుడుతా అంటుంది. వీళ్ళ మీ అంటే మీకు చెప్తాను, ఏమనుకోవద్దు. మీ తల్లిదండ్రులు ఉన్నారు, కనీసం వాళ్ళ పొలాలు పావు ఎకరాన్ని మీకు ఎప్పుడైనా ఇస్తారా? ఒక 10 లక్షలు వచ్చినాయి, ఇదిగో మా అమ్మాయికి ఒక 5 లక్షలు ఇస్తాను ఎప్పుడైనా ఇచ్చిండా మీకు? ఇవ్వచ్చు కదా నానంటే. నేను నీకు ఇస్తే నీ కొడుకులు బాగుపడతారు, నా మనవాళ్ళు ఏమవుతారండి? కానీ నీది ఈ ఇల్లని నువ్వు గుర్తు మర్చిపోయి అసంపూర్ణమైన పాత్రలు అయిపోయారు. ఫెయిల్ అయింది ఎక్కడంటే స్త్రీలు ఎక్కడే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే పురుషుడు ఇద్దరిని సమానంగా చూస్తాడు, స్త్రీ మాత్రం చూడలేదు పాపం. ఎందుకు చూడలేదంటే ఇక్కడ తెలియని అహంభావం ఎదురవుతుంది. ఎందుకు తెలుసా? పెద్దవాళ్ళ 2 కత్తులు ఒక వరలో ఉన్నావంట. కత్తి అట్టవుద్దమ్మా అత్త, నువ్వు కత్తి అయితే కదా ఆమె కత్తి. నువ్వు అనుకుంటున్నావు, అలా ఫీల్ అయిపోతున్నావు, తప్పది. అందుకే చెప్తున్నాడు, పూర్ణమైన పాత్ర ఘనతకు విలువ ఎక్కడ వస్తుందంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటేనే భర్తకి ఆడ నిలువ ఉండేది. కొడుక్కి, కొడుకుది ఎప్పుడైనా తల్లిదండ్రులు చూసుకుంటాడా? చెప్పండి, ఎప్పుడైనా చెప్పండి. తల్లికి చీర ఉడిపోయింది, కొడుకు కడతాడా, కోడలు కట్టాలక్క? కట్టుకుంటే మీ అమ్మకు నువ్వే కట్టుకోమంటే ఏమన్నారు? అసలు ఏమన్నా అంటే ఇంకా ఆ ఇంట్లో భార్య లేదనే కాక మాటలు చెప్పాలంటే అన్నం పెట్ట మీ అమ్మకు నువ్వే వచ్చేయమంటే ఆడ భార్య లేదనేగా. అసలు నిజంగా ఈ జ్ఞానం ఈరోజు తరువైపోయిందమ్మా బైబిల్లో. అందుకని లోకంలో కరువైపోయింది. అందుకని పురుషులకు బయటకు వచ్చి తలెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే నా భార్య కరెక్ట్ కాదు కాబట్టి నేను సమాజంలో తలెత్తుకోలేనని తలదించుకొని తిరుగుతున్నారు. వీళ్ళ వల్లే తలదించుకొని తిరిగేది. వాళ్ళు ఏదో తప్పులు చేసి తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మాలినోళ్ళే కాదు, వాళ్ళ తల్లికి బోబెట్టలేదని అందరూ అంటారు. కాబట్టి నేను ఏడ వండి పెట్టాను, నా భార్య వండి పెట్టాలని
మోదుకుంటే నువ్వు నన్ను చంపినా నేను వండి పెట్టను. వండి పెట్టకపోతే 10 మందిలోనికి రాలేక ఇంట్లోని కుమిలి కుమిలి చచ్చిపోతుంటారు. అందుకని అన్నాడు, గృహ పరిపాలన అంటే గృహంలో ఎవరుంటారమ్మా? అత్త ఉంటది, మామ ఉంటాడు, ఆడబిడ్డ ఉంటది, మరిది ఉంటాడు, ఇంకా చూడండి కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. వీళ్ళందరిని చూసుకునే బాధ్యత నీది. ఇప్పుడు నువ్వేమన్నావు, నా కొడుకు నా కూతుర్నే చూసుకుంటే ఎవరిని చూసుకుని అన్నప్పుడు వాళ్ళ ఆస్తిలో చిల్లిగా కూడా తీసుకోవద్దు నువ్వు. మరి నాకు ఎవరికి కావాలంటే వాళ్ళ ఆస్తి వద్దన్నప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డను కూడా చూసుకోవాలి. మరి వాళ్ళ బిడ్డే కదా, పక్కన వాళ్ళ బిడ్డ ఏమన్నా కొంప తీసేమన్నా పోయి కాయ చెట్టుకి ఏమన్నా కోసుకొచ్చుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు పోయి. వాళ్ళ కడుపు గర్భవాసంలో నుంచి వచ్చిన బిడ్డనే కానీ నీకు ఇచ్చింది. ఇక్కడికి వచ్చేలోపు ఏమన్నా అనుకోండి, అక్కోళ్ళ చెల్లెల మొఖాలు వాడిపోతాయి. ఈడకి వచ్చాక మిగతా చోట అన్నిటికీ ఓకే, ఎంతైనా దేవుడు గొప్పడంటే ఈడికి వచ్చాక మొఖాలన్నీ చిన్నపుచ్చిపోతాయి. ఎందుకంటే ప్రేమించే గుణాలు ఇక్కడ మాత్రం ఉండవు, అన్ని దిక్కులు ఉంటాయి. కానీ అందుకేమన్నాడు, ఇక మీరు ఇద్దరు కాదు ఒక్కళ్ళే అంటే అర్థమైంది. ఒక్కళ్ళంటే అర్థమైంది, ప్రతి దానిలో పురుషుడి భాగం నీదే. కుదిరిద్దా? కుదురుద్దక్క? ఎందుకు కుదరదు? కుదురుద్ది. కానీ బాగానండి, అంటే ఎగ్జాంపుల్ అంటే బైబిల్ ఉన్నది కాబట్టి మొత్తం చెప్పాలంటే చాలా ఉంటుంది. ఏమన్నారు అక్కడ, ఏం చదివండి మాట, చదవండి అన్నమాట. ఏమన్నారు చూడండి. పూర్ణమైన ఘనతకు పాత్రుడు. పూర్ణమైన ఘనత అంటే పూర్తిగా ఘనత రావాలి నీ యజమానుడికి. ఎవరు నీ యజమానుడు? సారా యొక్క యజమానుడు ఎవరు? అబ్రహాము. ఆమేన్. రిబ్కా యొక్క యజమానుడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు మీరు స్త్రీలైన మీ యజమానులు ఎవరంటే, మీ యజమానులు అంటే మీ భర్తలే. వాళ్ళకు పూర్తి ఘనత రావాలి. 90% తెచ్చారమ్మా. పిల్లలను కరెక్ట్ దారిలో నడిపిస్తున్నారు, ఇంట్లో సక్రంగా చూసుకుంటున్నారు, ఏ కొరత లేకుండా చేస్తున్నారు. 90% తెచ్చారు, చివరి 10% పోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా నిండినట్ట నిండనట్ట? ఆ 10% బాగొట్టింది ఎవరు? ఆమేన్. అక్కడ మిస్టేక్ వచ్చాక ఇప్పుడు ఏమన్నారంటే, నువ్వేం చెప్పినా నేను అనను. నువ్వు అనుకుంటున్నావేమో అత్త చచ్చిపోతే మామ చచ్చిపోతే నాకు మంచి పేరు వస్తుందంటే, నీవు బతికినంత కాలం అత్త మామలను చూసుకోలేదన్న పేరు నీ మీద పడిపోద్ది అంతే. బైబిల్ కూడా మెచ్చదు నిన్ను, దేవుడు కూడా మెచ్చడు. ఎందుకు మెచ్చడంటే, రూతమ్మ తన అత్తనేమన్నది, నీవే నా తల్లి అన్నది. చరిత్రలోని పోతే చాలా చదువుతాను నేను బైబిల్ గురించి. కోకాబెట్టుకోకటి 100 కాదు 1000 చెప్తా తింటామని తీసుకొచ్చి. మీరు ఊరన్నా ఇక్కడ ఊరన్నా డౌట్ లేదు, రేపు ఈ వాక్యం ఇన్నోళ్ళు ఊరన్నా వచ్చి ఇది కాదు అంటే నేను 1000 తీసుకొచ్చి బయటకు చెప్తా. అప్పుడప్పుడు అంటారు వాళ్ళ కొడుకు కూడా నచ్చదా వాళ్ళమ్మంటే, నీ వల్ల నచ్చలా. చిన్న ఫ్రాన్స్ నచ్చి నువ్వు వచ్చి నాకు నచ్చలే అంతే. అదే కదక్క, చిన్న ఫ్రాన్స్ నచ్చిందిగా. చిన్న ఫ్రాన్స్ నువ్వు వచ్చి నాకు నచ్చలేదు, ఎందుకంటే నువ్వు లేని పుణ్యాన్ని ఎక్కిచ్చి పునివారం చెప్పినది ఇస్సాం అని, అందుకు నచ్చల. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన మాట ఏంటంటే, పురుషులైన మీరు మీ బాధ్యతలు బయట, కుటుంబంలో మీ బాధ్యతలు మీరు అనుకుంటారు అన్ని చేస్తామని, సాయంకాలం 9 అయ్యేలోపు మీ అమ్మా నాన్నలకు బొవ్వండి పెట్టలేరు. చేస్తామని చేయండి చూద్దాం 2 రోజులు. నీళ్లు తోడి చెయ్యలేవు, నీళ్ళు తోడి బాత్రూంలో పెడతావా? పెట్టలేవు, నీ వల్ల కాదు. మంచం వేసి అవన్నీ దుప్పట్లన్నీ ఇవ్వలేవు, నీ వల్ల కాదు. ఇప్పుడు ఏమో చేస్తుంటే అప్పుడు ఆమెకు విలువ ఉంటుంది. ఇవన్నీ జ్ఞానం అనుకోక అజ్ఞానం అనుకొని మాకెందుకు, వాళ్ళు ఎవరు చూసుకుంటారు, ఏంది అసలు అర్థం కాదు వాళ్ళకు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది, గృహ పరిపాలన జరిగించే బాధ్యత మీ నెత్తిన పెట్టాడమ్మా. గృహాన్ని కట్టుకుంటావు, పెరికేసుకుంటావు, నీకు ఎందుకు మీకు తెలిసి తెలియదు. పెళ్ళైన 4 రోజులకే పురుషుడు ఏరిపోతాడంటే ఎందుకు పోతాడు? వరకపోతాడా? ఎందుకు పోయిండమ్మా? పురుషుడికి ఇష్టం లేక కాదు, అంత లేదు, కోడలకు నచ్చక, ఓర్చుకోలేక, కుదరక ఇంతంత తింటది అంటాడు. నువ్వు తినరాదు? నువ్వు తినొచ్చుగా, ఎంత తినొచ్చుగా. ఇంట్లో ఉన్న 100 కేజీ కింటా బియ్యం వండుకో, నువ్వే తినొచ్చుగా. నువ్వు తినొచ్చు, నేను వద్దనరా. ఏ రోజు నువ్వు తింటుంటే ఉంది ఎంతంత తింటుందని ఇప్పుడు నన్ను అన్నదే.
ఓర్చుకోలేక నీ తత్వము సావక నువ్వు బుద్ధి మారక నీ భర్తకు అగౌరవం తెచ్చిపెట్టావు. అందుకు ఆ భర్తల సమాజంలోకి వచ్చినా కూడా మాట్లాడే ప్రతిసారి తలదించుకుంటారు. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న చూసుకోలేదని ఎక్కడ అడుగుతురని ఒక భయం. అందుకే చెప్తున్నాడు, గృహ పరిపాలన పూర్తిగా మీరు చేస్తే వాడి 90 కొద్దిగా ఏమవుద్ది? ఆమేన్. 100% ఘనత ఇచ్చేది మీరు. 90% తెచ్చుకున్నాడు. బయట తాగడు, తిరగడు, పాపం చేయడు, అన్ని చేయడు. 100% కావాలంటే నువ్వు రావాలి. అందుకని అసంపూర్ణమైన నీ ద్వారా సంపూర్ణమైపోతాడు. ఇంకా ఇప్పుడు పాత్రలకు న్యాయం చేస్తారా చేయలేరా? కొద్దిగా బాధ. నేను తగ్గాల, ముందు వాళ్ళే పిలవాలి కదంటే. యేసుప్రభు ఏమన్నాడు? తన్ను తాను హెచ్చించుకునేవాడు నువ్వు తగ్గు. యేసుప్రభు చెప్పింది తగ్గించుకోమనే కదా. నువ్వు తగ్గితే ఏం తప్పేముంది? ఎక్కడ కుదరదు. ఏమంటారు తెలుసా? విడాకులు తీసుకొని నేను పుట్టింటికి పోతా కానీ నేను మాత్రం అన్నాడు. విడాకులు తీసుకోకపోతే ఊరికి నష్టం. ఊరికి నష్టం చెప్పు ఇప్పుడు. ఎవరికి నష్టం తెలుసా? తన భర్తకు, తన భార్యకు. ఇప్పుడు ఈ తల్లి ఏమనకూడదంటే, ఈ తల్లిదండ్రులు మా బిడ్డలో చెడిపోవడం కంటే మేమే పాడిపోతాం, వీళ్ళే అనాథాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. మీరిద్దరు సుఖంగా ఉంటే చాలని. వీళ్ళు అనాథాశ్రమం చూడు, ఆమె మాలో ఉండలేక వెళ్ళిపోయిందంట. ఊరు చెప్పారు, నువ్వు ఉండవని చెప్పాక వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు నువ్వు పబ్లిక్లో నీ క్రియేట్ చేసుకొని ఫ్లెక్సీలు రాసుకుంటే నేను మంచిది అంటారు అన్న? అస్సలు అంటారు. నువ్వు మంచి అయితే కుటుంబాన్ని ఏం చేయాలి? కట్టాలి. ఆమేన్. 100% ఘనత భర్తలకు ఇవ్వాల్సింది మీరు. మనం అనుకుంటున్నాము మేము 100% మేము పర్ఫెక్ట్ అనాలంటే నువ్వు 90% పర్ఫెక్ట్. 100% కావాలంటే మీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల్లోది నువ్వు తేవాలంటే నీవు ఎల్లకాలం దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యాలు చెప్పాలి. వాళ్ళకు రోజు మీరు దేవుని వాక్యం చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, జ్ఞానం నేర్పించాలి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయాలి. కుదురుద్దా? ఎలా కుదురుద్ది? ఇద్దరు కూర్చొని టీవీ చూస్తారుగా, చూడరా, ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చూస్తారుగా. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయడానికి ఎందుకు కుదరదు? ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారుగా, ప్రార్థన ఎందుకు చేయరు? మీరు చూడండి, ఏ కుటుంబంలో అయితే ఇలాంటి కలతలు ఎప్పుడు వస్తాయంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయరు ఆ కుటుంబంలో. ఇది ఎలా తెలుసా? వంతు తెలుసక్క. మొన్న అత్తుంటే అక్క చెప్పింది, జాములు కాస్తారంట. 1 గంట దాకా ఒకళ్ళు, ఇంకో గంట ఇంకొకళ్ళు, ఇంకో గంట ఒకళ్ళు. ఇదేంది? ఫస్ట్ భర్త అతడు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత భార్య అవుతుంది, 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లలు వస్తారు, 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ముగ్గురు కూర్చొని పోదంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తినొచ్చుగా. ఏమో ప్రార్థన చేస్తే ఆయన కూర్చోడు, ఆయన ప్రార్థన చేస్తే ఏమో కూర్చోదు. ఇదేంది కుటుంబం మీద ఎట్టుందంటే చెదిరిపోయిన కుటుంబం అట్నే ఉంటదిగా. కలిసిన కుటుంబము. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తారు కదా, 10 నిమిషాలు ప్రార్థన చేసిన అయితే చెప్తాను, మీ ఇళ్లలో మీ పిల్లలను పక్కలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయండి తల్లి. 10 నిమిషాలు చేసి మీ పిల్లలను కూడా కూర్చోబెట్టండి. వాళ్ళు కూర్చోరంటే తాటది సారయ్యండి. నువ్వు నీ పిల్లలను కొడితే మీ భర్తలు మిమ్మల్ని ఏమంటారు? ఎందుకంటారంటే వాళ్ళు ఇళ్ళ కాడ ఉండరుగా. ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు అసలు కొట్టవుగా. వచ్చినా కొట్టింది నాన్న మా అమ్మ అంటే, నువ్వు మంచి చేస్తే ఎందుకు కొట్టింది? నువ్వేదో చులపే పని చేస్తుంటే అందుకే కొట్టింది అంటాడు. అవునా? కాబట్టి 100% పర్ఫెక్ట్గా యజమానులను చేసే బాధ్యత ఎవరిది? స్త్రీలది. మీరు 100% పర్ఫెక్ట్ కావాలంటే ముందు 90% బయట మీరు పర్ఫెక్ట్ అయి రావాలి. 90% సమాజంలో పర్ఫెక్ట్ కావాలి. అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు, జోదాలు, వ్యభిచారాలు ఇవన్నీ మానుకొని ఈడికొచ్చి నిలబడితే అప్పుడు ఈ 100% వీళ్ళు ఇస్తారు మనకంతే. అప్పుడు ఏమైంది? అసంపూర్ణమైన పురుషుడు సంపూర్ణమైపోయాడు. ఆమేన్. ఏమన్నాడు? సహకారం అంటే ఈ సహాయం వచ్చాక పూర్తి అయిపోయింది. ఇంకా కొరత ఏడవని ఉందా? ఇప్పుడు ఈ కొరత నువ్వు నెరవేరుస్తావా లేదా? ఓర్చుకోలేకపోతే ఈరోజు ఓర్చుకోవాలి. ఓకే, అందరు కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు